ఓకే సార్, మరొకసారి 4వ రోజు శిక్షణకు హాజరైనటువంటి మేడం వాళ్ళకు, తర్వాత సార్ వాళ్ళందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ సార్. 4వ రోజు శిక్షణలో భాగంగా మనము ఏదైతే వర్క్ షీట్స్ ఉన్నాయో మనకు ఆ వర్క్ షీట్స్ ని గూగుల్ ఫామ్స్ గా కన్వర్ట్ చేసి మనం విద్యార్థులకు ఏ విధంగా మనం పంపించవచ్చు అనేది ఈ రోజు సెషన్ లో నేర్చుకుంటాం సార్. సో వర్క్ షీట్స్ అనే కాదు, మనము ఒక అంశానికి సంబంధించి ఒక క్వశ్చన్ పేపర్ లాగా, ఒక అసెస్మెంట్ లాగా, ఒక క్విజ్ లాగా తయారు చేసి దాన్ని మన విద్యార్థులకు పంపించి వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ అనేది వాళ్ళు ఏ విధంగా అందులో అవగాహన చేసుకున్నారని తెలుసుకోవడానికి ఈరోజు మనం తెలుసుకుంటాం సార్. సో ఈ గూగుల్ ఫామ్స్ అనేది ఇదే కాకుండా మనం ఒక సమాచారాన్ని వేరే ఇతరుల నుంచి తీసుకోవడానికి గూగుల్ ఫామ్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. లేదా మనం టెస్ట్ కండక్ట్స్ చేయడానికి కూడా మనకు ఇలాంటివి గూగుల్ ఫామ్ అనేది ఉపయోగపడుతుంది. సో దాని గురించి ఈరోజు ప్రధానంగా మనము తెలుసుకుందాం సార్. సో దీనికోసం మనకు ఫస్ట్ ప్రతి ఒక్కరికి ఒక గూగుల్ అకౌంట్ ఉండాలి సార్. సో గూగుల్ అకౌంట్ అంటే ఏం లేదు, మీకు జీమెయిల్ అకౌంట్ అనేది ఉండాలి. సో జీమెయిల్ అకౌంట్ ఉండుంటది, దాదాపు ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా జీమెయిల్ అకౌంట్ అనేది ఉండుంటది. సో మన జీమెయిల్ అకౌంట్ ఉంటే మనం గూగుల్ ఫామ్స్ లోకి వెళ్ళి అక్కడ ఫామ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో దానికోసం మనం స్క్రీన్ షేర్ చేస్తాను ఒకసారి నేను మీకు. అంజనేయ సార్ స్క్రీన్ షేర్ అవుతుందా సార్? అవుతుంది సార్, అవుతుంది సార్. ఇక్కడ మనకు క్రోమ్ బ్రౌజర్ లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు సెర్చ్ బార్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ టచ్ చేసి మీరు గూగుల్ ఫామ్స్ అనేది ఇక్కడ రాసి మనకి ఇక్కడ సెర్చ్ చేయాలి సార్. బాటమ్ లో రైట్ సైడ్ లో టిక్ మార్క్ ఉంది కదా, లేదా సెర్చ్ దానిపైన టచ్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ గూగుల్ ఫామ్స్ క్రియేట్ అని ఉంది. సో నేను ఆల్రెడీ ఇక్కడ మీరు పరిశీలించినట్లయితే నేను లాగిన్ అయి ఉన్నాను. సో నా అకౌంట్ అనేది గూగుల్ అకౌంట్ ఇక్కడ లాగిన్ అయి ఉంది. సో కాబట్టి ఇట్లా కనిపిస్తుంది మీరు లాగిన్ అయి ఉంటే ఇక్కడ మీకు కార్నర్ లో, టాప్ రైట్ కార్నర్ లో. సో నేను లాగిన్ అయ్యి ఉన్నాను కాబట్టి నేను డైరెక్ట్ గూగుల్ ఫామ్స్ లోకి వెళ్తున్నాను. జీమెయిల్ అకౌంట్ అనేది కంపల్సరీ, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా. సో ఇక్కడ మీరు గూగుల్ ఫామ్స్ క్రియేట్ అని ఉంది కదా, సో ఇక్కడికి వెళ్దాం. సో వెళ్తే ఈ విధంగా ఉంటుంది మనకు జనరల్ గా దీనిది. సో అంతకంటే ముందు మనం ఏదైతే వర్క్ షీట్స్ ని గూగుల్ ఫామ్ గా అనుకున్నాం కాబట్టి మనకు వర్క్ షీట్ ని ఒకసారి ఇదే గూగుల్ ఫామ్ ఇదే బ్రౌజర్ లోకి వచ్చి ఇంకొక ట్యాబ్ తీసుకొని ఇక్కడ మనకు TSSCRT అని టైప్ చేసినట్లయితే మనకి SCRT వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఈ విధంగా. సో ఇక్కడ మీరు చూడొచ్చు SCRT తెలంగాణ ఉంది, దాని కింద వర్క్ షీట్స్ 2021-22 ఉంది. సో దీన్ని టచ్ చేసినట్లయితే మనకు వర్క్ షీట్స్ అనేవి ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇట్లా మనకు స్క్రోల్ చేసినట్లయితే రైట్ నుంచి లెఫ్ట్ కి ఈ విధంగా మనకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ప్రీ ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, సెకండరీ, ఇట్లా వర్క్ షీట్స్ అన్ని కూడా మనకు సెకండ్ క్లాస్ నుంచి వర్క్ షీట్స్ ఉంటాయి. సో మీరు ఏ క్లాస్ వర్క్ షీట్ కావాలనుకుంటే ఆ క్లాస్ దగ్గరికి వెళ్ళి, సో మీకు ఏ సబ్జెక్టు ఏ మీడియం కావాలనుకుంటే ఆ మీడియం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడొచ్చు, నేను 4వ తరగతి మ్యాథమెటిక్స్ తెలుగు మీడియం ఉంది కదా, సో దీనిపైన నేను ఇట్లా డౌన్లోడ్ చేయాలనుకుంటే టచ్ చేస్తున్నాను. టచ్ చేస్తే ఇక మనకి ఈ విధంగా అడుగుతుంది. అడిగితే ఆల్రెడీ ఉన్నదాన్ని మనం ఓకే ఇచ్చినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇట్లా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు టాప్ రైట్ సైడ్ లో 3 డాట్స్ ఉంటాయి. సో దాన్ని టచ్ చేయండి. టచ్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది. సో దీనిపైన మీరు డౌన్లోడ్ పైన టచ్ చేయాలి. సో టచ్ చేస్తే ఈ ఫైల్ అనేది మన మొబైల్లో డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ అయిపోయింది. సో అయిపోయిన తర్వాత మళ్ళీ నేను బ్యాక్ వచ్చేస్తున్నాను, వచ్చేసి ఫైల్స్ లోకి వెళ్తున్నాను. ఫైల్స్ లోకి వెళ్తే ఇక్కడ మనకు డౌన్లోడ్ అయినటువంటి ఫైల్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ డాక్యుమెంట్స్ లోకి వెళ్తున్నాను. సో మీరు చూడొచ్చు 4th మ్యాథ్స్ తెలుగు మీడియం అని ఉంది కదా, సో L1 L2 అనేది. సో దీన్ని టచ్ చేస్తున్నాను నేను. ఇగో టచ్ చేసి ఆల్రెడీ నేను ఓపెన్ చేసి ఉన్నాను కాబట్టి అదే మనకు వస్తుంది. సో ఇట్లా మనకు ఫస్ట్ పేజ్ నుంచి ఈ విధంగా ఉంటాయి.
మనం ఏ వర్క్ షీట్ అయితే మనం గూగుల్ ఫామ్ గా చేయాలనుకుంటున్నామో అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. సో చూడొచ్చు ఇవన్నీ. సో నేను ఈ వర్క్ షీట్ ని ఇక 4th క్లాసు తెలుగు మీడియం సంఖ్యలకు సంబంధించినటువంటిది వర్క్ షీట్ నెంబర్ 2 ని నేను గూగుల్ ఫామ్ గా కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇదంతా కూడా కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ మొత్తం మనం అబ్జర్వ్ చేస్తే ఇందులో ఎన్ని అంకెలు ఉన్నాయని, తర్వాత స్థానాలని, తర్వాత ఏ స్థానంలో ఏముందనేది, దాని ఆ యొక్క సంఖ్యను అక్షరాలు ఎట్లా రాయాలనేది, తర్వాత ఆ అంకెలో ఏ స్థానంలో ఒకట్ల స్థానంలో ఏముంది అనేది ఇక్కడ మనకు అడగడం జరిగింది. మార్చితే ఏమవుతుంది, స్థాన విలువల గురించి, విస్తరణ రూపం గురించి ఇక్కడ మనకు చెప్పడం జరిగింది ఇందులో. సో దాని నెక్స్ట్ పేజ్ చూసినట్లయితే ఇక్కడ మన కృత్యపత్రం ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, కింది సంఖ్యలను సంజ్ఞలో రాయండి అని ఉంది కదా. సో దీనికి సంబంధించి మనం గూగుల్ ఫామ్ లోకి ఒకసారి చేంజ్ చేసుకుందాం. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే బాటమ్ లో మన కన్వీనియంట్ కోసం మీకు రెండు ఒకే దగ్గర చూపించడం కోసం నేను స్ప్లిట్ స్క్రీన్ తీసుకుంటున్నాను. సో అంటే ఇక్కడ నాకు లెఫ్ట్ సైడ్ అనేది ఏమో పీడిఎఫ్ కనిపిస్తుంది, సో రైట్ సైడ్ ఏమో మనకు క్రోమ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం గూగుల్ ఫామ్స్ ఇంతకు ముందు తీసుకున్నాం కదా, సో అక్కడికి వెళ్ళినాం, ఆ పేజ్ లోకి వెళ్ళినాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, క్రియేట్ బ్యూటిఫుల్ ఫామ్స్ అని ఉంది కదా, ఇక్కడ పర్సనల్ ఉంది, బిజినెస్ అని ఉంటది. సో మనం పర్సనల్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ గో టు గూగుల్ ఫామ్స్ అని ఉంది, సో దీనిపైన టచ్ చేయాలి. సో టచ్ చేస్తే మనకి ఈ విధమైనటువంటి ఆప్షన్స్ అనేది వస్తాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఫస్ట్ అన్నిటికన్నా ఫస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి దీన్ని టచ్ చేసి పట్టుకుంటే ఒక కస్టమైజ్ థీమ్ అని అంటుంది. సో దాన్ని టచ్ చేద్దాం. సో ఇక్కడ హెడర్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, అంటే ఒక ఇమేజ్ ని మనము చూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆల్రెడీ కొన్ని ఉన్నాయి మనకు. సో ఇట్లా ఉన్న వాటిలోంచి ఏదో ఒకటి తీసుకోవచ్చు, లేదంటే మన మొబైల్లో ఉన్నటువంటి అప్లోడ్లకు వెళ్తే మన మొబైల్లో ఉన్నటువంటి ఫొటోస్ కూడా రావడం జరుగుతుంది. బ్రౌజ్ అని మీరు సెలెక్ట్ చేసుకుంటే ఇట్లా గ్యాలరీలోకి వెళ్తే మనకి ఈ విధంగా ఫొటోస్ అన్ని కూడా మనకు మొబైల్లో ఉన్నటువంటి ఫొటోస్ అన్ని కూడా రావడం జరుగుతుంది. సో ఇట్లా అంటే మన మొబైల్లో మనకి ఈ ఫోల్డర్లోకి వెళ్ళి మనం ఏ ఫోటో కావాలనుకుంటే ఆ ఫోటో అనేది మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా నేను మళ్ళీ బ్యాక్ వస్తున్నాను. ఓకే, సో ఓకే, థీమ్ సెలెక్ట్ చేసుకున్నాం. చూడండి, ఇప్పుడు మళ్ళీ థీమ్ లోకి వెళ్తున్నా మళ్ళీ. సో ఇక్కడ చూజ్ ఇమేజ్ ఉంది కదా, ఇక్కడ మనకు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మన మొబైల్లో ఉన్నది చేయొచ్చు, ఇక్కడ ఆల్రెడీ కొన్ని ఉన్నాయి. సో అవి కూడా మనం ఇక్కడ వర్క్ అండ్ స్కూల్ ఉంది కదా, దానికోసం ఇక్కడ కొన్ని ఇమేజెస్ ఇచ్చారు, ఒకసారి మీరు పరిశీలించవచ్చు. ఇందులో నుంచి ఏదో ఒకటి మనకు హెడర్ గా సెట్ చేసుకోవచ్చు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మనం కస్టమైజ్ గా మన మొబైల్లో ఉన్నటువంటి ఏదైనా లోగో లాంటివి కూడా మనము సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను లాస్ట్ చివరిలో ఉన్నటువంటిది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న అక్కడ ఇన్సెట్ అని వస్తుంది, ఇన్సెట్ పైన టచ్ చేసినట్లయితే మనకు ఆ హెడర్ ఇమేజ్ అనేది కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఇమేజ్ అనేది యాడ్ అయ్యింది. థీమ్ కలర్ ఏ విధంగా ఉండాలి థీమ్ అనేది. సో ఇక్కడ మనకు ఇక్కడ చూపించినట్టు కలర్ ఉంది. సో ఇంకేమైనా మనము కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే కూడా మనకి ఇక్కడ ఇగో నేను లైట్ గ్రీన్ తీసుకుంటున్నాను. సో ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు. ఇందులో మళ్ళీ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎట్లా ఉండాలని కింద అడుగుతుంది. సో బ్యాక్గ్రౌండ్ కలర్ సో ఈ విధంగా ఉండాలని నేను కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ ఫాంట్ స్టైల్ ఉంది. సో ఫాంట్ స్టైల్ ఏ విధంగా ఉండాలి, బేసికా, డెకరేటివా, ఫార్మలా, ప్లేఫులా అంటుంది. సో బేసిక్ అయినా ఉంచవచ్చు, లేదంటే ఫార్మల్ అయినా ఉంచవచ్చు, మన ఇష్టం, అది మీరు సెట్ చేసుకోండి. సో సెట్ చేసుకున్న తర్వాత టాప్ రైట్ సైడ్ లో అప్లై అని ఉంది. సో దాన్ని అప్లై అనేది మీరు టచ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక చూడండి, మీరు మనకు హెడర్ వచ్చేసింది, ఇమేజ్ థీమ్ కూడా మనం సెట్ చేసుకున్నటువంటి కలరు బ్యాక్గ్రౌండ్ కలర్ లోకి మారిపోయింది. సో ఇది మనం థీమ్ సెట్ చేసుకోవడం. తర్వాత ఈ పక్కన ఉంది చూడండి, ఇది సెండ్ ఆప్షన్, అంటే మనం అంతా చేసిన తర్వాత సెండ్ చేయొచ్చు అన్నట్టు. తర్వాత ఈ 3 డాట్స్ టచ్ చేసినట్లయితే ఇక్కడ దీనికి సంబంధించి ప్రివ్యూ ఉంది, అంటే ఏ విధంగా కనిపిస్తుంది అనేది చూసుకోవచ్చు. సెట్టింగ్స్ ఉంది. సో దీనికి సంబంధించి అండు అంటే ఇంతకుముందు చేసిన దానికి వెళ్ళొచ్చు. సో సెట్టింగ్స్ లో కూడా చూడొచ్చు, ఇక్కడ మనము జనరల్ సెట్టింగ్ లో ఉన్నాయి,
కలెక్ట్ ఈమెయిల్స్ అంటే మీరు ఈమెయిల్స్ కలెక్ట్ చేసుకోవాలన్నా లేదా అంటుంటే ఎవరెవరు మనకు రెస్పాండ్ అవుతారో వాళ్ళ యొక్క ఈమెయిల్ సెలెక్ట్ చేసుకోవాలంటే టిక్ మార్క్ పైన టచ్ చేయొచ్చు. లేదు అంటే మళ్ళీ అదే దానిపైన టచ్ చేస్తే డిజేబుల్ అవుతుంది. తర్వాత అంటే ఇది ఈమెయిల్ మనము సెట్ చేసుకుంటేనే వాళ్ళు ఒకేసారి రెస్పాండ్ అయ్యేటట్టు, అంటే ఒక ఫామ్ కి ఒకేసారి రెస్పాండ్ అయ్యేటట్టు చేసుకోవచ్చు మనం. సో ఇది పైన ఈమెయిల్ సెలెక్ట్ చేసుకుంటే, లేకుంటే మనం ఎన్నిసార్లైనా సెట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూడొచ్చు మీరు రెస్పాండెంట్స్ కెన్ అని ఉంది. ఎడిట్ ఆఫ్టర్ సబ్మిట్ అంటే వాళ్ళు సబ్మిట్ చేసిన తర్వాత ఆ ఫామ్ ని, లేదంటే ఒక ఎగ్జామ్ పేపర్ అనుకోండి, ఒక అసెస్మెంట్ పేపర్ ని సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ఎడిట్ చేయొచ్చా, మళ్ళీ వాళ్ళకి ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలనుకుంటేనేమో ఇది ఆన్ చేసుకోవాలి, టచ్ చేసి, లేదనుకుంటేనేమో బ్లాంక్ వదిలేయాలి. తర్వాత దీని ద్వారా సి సమ్మరీ చార్ట్స్ అండ్ టెక్స్ట్ రెస్పాన్సెస్, దీనికి సంబంధించి రెస్పాన్స్ అన్ని కూడా వాళ్ళు సమ్మరీ చూడాలన్నా వాళ్ళనే ఉంటే ఓకే పెట్టుకోవచ్చు, లేదంటే వదిలేయచ్చు. సో ఇది జనరల్ లా. తర్వాత ప్రజెంటేషన్ సంబంధించి కూడా ఇక్కడ చూడొచ్చు, షో ప్రోగ్రెస్ బాక్స్, వాళ్ళు చూడొచ్చా లేదా అనేది, క్వశ్చన్ షఫలింగ్ ఇవ్వాలన్నా లేదా, తర్వాత కన్ఫర్మేషన్ మెషన్, ఇప్పుడు వాళ్ళు సబ్మిట్ చేసిన తర్వాత యువర్ రెస్పాన్స్ హ్యాస్ బీన్ రికార్డెడ్ అని వస్తుంది. సో దీని ప్లేస్ లో మనం కూడా వేరేది రాసుకోవచ్చు. సబ్మిట్ చేసిన తర్వాత మనం ఏం రాయొచ్చు చూడండి, మన ఇష్టం, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. సో ఇట్లా నేను మన ఇష్టం ఏదన్నా ఇక్కడ పెట్టి మనం ఇక్కడ సేవ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనము సెట్టింగ్ లో ఉన్నాం కదా, సో సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని. తర్వాత రిస్ట్రిక్షన్స్ కూడా మనకి ఇవ్వచ్చు. డిజేబుల్ ఆటో సేవ్ ఫర్ ఆల్ రెస్పాండెంట్స్, అంటే ఆటో సేవ్ అనేది కూడా డిజేబుల్ చేసేటట్టు కూడా మనం రిస్ట్రిక్షన్ ఇవ్వచ్చు. సో ఇవి మనకు ఏం అవసరం లేదు. ఈ ప్రోగ్రెస్ గల ఇవ్వాలనుకుంటే టిక్ చేయండి, ఇది రాయండి. తర్వాత ఇంకా అతి ముఖ్యమైనదంటే క్విజెస్. ఈ క్విజెస్ దేనికి యూజ్ అయ్యింది అంటే, మనము ఇచ్చినటువంటి క్వశ్చన్ వాళ్ళు ఆన్సర్స్ మనం ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ కి మనం ఆన్సర్స్ సెట్ చేయొచ్చు. సెట్ చేసిన తర్వాత వాళ్ళ ఆన్సర్ కరెక్టా కాదా, వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది వాళ్ళు తెలుసుకోవచ్చు అన్నట్టు. సో ఇది మనకి యూజ్ అవుతుంది బాగా. కాబట్టి ఈ క్విజెస్ దాన్ని ఇక్కడ మేక్ దిస్ క్విజ్ అని ఉంది కదా, దీన్ని ఆన్ చేసుకోండి. సో ఆన్ చేసుకున్న తర్వాత మనకి ఇలాంటి ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ చూడొచ్చు, క్విజ్ ఆప్షన్స్ అని, రిలీజ్ గ్రేడ్ అని ఉంది కదా, ఇమీడియట్లీ ఆఫ్టర్ ఈచ్ సబ్మిషన్, అంటే వాళ్ళు సబ్మిషన్ చేసిన ఎమ్మటే వాళ్ళకి గ్రేడ్, అంటే వాళ్ళకి ఎన్ని పాయింట్లు వచ్చినాయని తెలియజేస్తా అంటే ఓకే, ఇన్ జనరల్ గా అది ఉంటుంది. లేదు వాళ్ళకు మాన్యువల్ గా రివ్యూ చేసిన తర్వాతనే వాళ్ళకు ఈమెయిల్ ద్వారా వాళ్ళకు యొక్క గ్రేడ్ ఎన్ని పాయింట్స్ వచ్చినాయని అనుకుంటే మనం ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇదంతా మనకి ఇబ్బంది, ఎందుకంటే ఇమీడియట్ గా ఉంటే మనకు పైననే వచ్చేస్తుంది అన్నట్టు. తర్వాత ఇక్కడ వాళ్ళు మిస్డ్ క్వశ్చన్స్, అంటే వదిలేసిన క్వశ్చన్స్, కరెక్ట్ ఆన్సర్స్, పాయింట్ వాల్యూస్ అవన్నీ చూసుకోవాలి. కాబట్టి టిక్ మార్కులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చూసుకోవడానికి వీలు ఉంటుంది అన్నట్టు. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన మీకు టాప్ రైట్ సైడ్ లో సేవ్ అని ఉంది. సో సేవ్ చేయండి. అంటే ఇప్పుడు మనము ఒక ఫామ్ తీసుకొని దాని యొక్క థీమ్ మార్చి దాన్ని క్విజ్ గా మార్చినాం. సో అది మాత్రం మనం ఇక్కడ చేసినాం. సో ఇక్కడ సెట్టింగ్ ఇంకా అండు అంటే ఇంతకు ముందు వస్తుంది. స్టార్ అంటే మనం క్రియేట్ చేసినటువంటి ఫామ్స్ లో స్టార్ పెట్టుకుంటే ఆ స్టార్ పెట్టుకున్న ఫామ్సే మనం చూసుకోవచ్చు అన్నట్టు. మేక్ ఏ కాపీ అంటే ఇలాంటివి 2 తయారు చేసి మళ్ళీ దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. మూవ్ టు ఫోల్డర్, వేరే ఫోల్డర్ లోకి మార్చొచ్చు. తర్వాత మూవ్ టు ట్రాష్ అంటే వేరే దానికి ట్రాష్ చేయొచ్చు. తర్వాత దీనికి సంబంధించినటువంటి ప్రింట్ తీసుకోవచ్చు. మనకేంది దీని యొక్క లింక్ అనేది ప్రీ ఫిల్డ్ లింక్, అంటే మనము నింపక ముందే లింక్ కావాలనుకుంటే ఇది లింక్ తీసుకోవచ్చు, ప్రింట్ ఇవ్వచ్చు. తర్వాత ఇంకా యాడ్ కొలాబరేషన్స్ అంటే వేరే వాళ్ళతోటి దీన్ని షేర్ చేసుకోవాలనుకుంటే అట్లా కూడా మనము షేర్ చేయొచ్చు. సో ఇవి ఇందులో ఉన్నటువంటి మనకు 3 డాట్స్ లో ఉన్నటువంటి అంశాలు. సో ఇక్కడ ఇంకా మనము ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ అన్టైటిల్డ్ ఫామ్ అని ఉంది. సో వీటికి టైటిల్ ఇవ్వాలి. సో దానిపైన టచ్ చేస్తే మనకు ఈ విధంగా కీబోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు దీనికి మనకు రాయొచ్చు. ఏం రాదాం ఇక్కడ, 4th క్లాస్ అని నేను ఎంట్రీ చేస్తున్నాను. 4th క్లాస్ మ్యాథ్స్. ఓకే, 4th క్లాస్ మ్యాథ్స్ అనేది మనం ఇక్కడ టైప్ చేసినాం. ఇంకా స్కూల్ నేమ్ అట్లా కూడా మీరు రాసుకోవచ్చు అది. సో ఇది మనం రాసినాం. సో ఇక్కడ ఆల్రెడీ మనం పైన టైటిల్ ఇచ్చేసి ఇక్కడ కూడా మనకు 4th క్లాస్ మ్యాథ్స్ అని వచ్చేసింది. సో దాని కింద ఫామ్ డిస్క్రిప్షన్ ఉంది కదా, దీని గురించి వివరణ అనేది ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ షీట్ 2 అని ఉంది కదా, వర్క్ షీట్
సో 2 అనేది నేను ఇక్కడ సెలెక్ట్ చేసినాను. తర్వాత మనకి ఇక్కడ కలెక్టింగ్ ఈమెయిల్స్ అంటుంది. ఒకసారి మనకు అవసరం లేదు అది, సెట్టింగ్ లో చేంజ్ చేద్దాం. మనం ఒకసారి సెట్టింగ్ లోకి పోదాం. మన కనెక్టింగ్ ఈమెయిల్స్ ఆన్ చేసినట్టుంది. ఇగో కలెక్ట్ ఈమెయిల్ ఉంది, ఇది తీసేద్దాం ఎందుకంటే పిల్లలకు మెయిల్స్ ఉండవు కాబట్టి. సో తీసేసి మనం సేవ్ చేయాలి. సేవ్ చేస్తే ఇగో మనకి ఈ విధంగా వచ్చింది. సో ఓకే, 4th క్లాస్ మ్యాథ్స్ వర్క్ షీట్ 2 ఇది ఓకే అయింది. సో ఇక్కడ అన్టైటిల్డ్ క్వశ్చన్ అని ఉంది. సో ఇప్పుడు మనము ఫామ్ కి నేమ్ ఇచ్చేసినాం, దాని డిస్క్రిప్షన్ కూడా రాసినాం. సో ఈ అన్టైటిల్డ్ క్వశ్చన్ ఉంది కదా, సో దీనిపైన టచ్ చేయాలి. సో టచ్ చేసి ఇక్కడ మనము నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, సో స్టూడెంట్ పేరు అనేది ఇక్కడ మనకు ఎంటర్ చేస్తున్నాం. అంటే స్టూడెంట్ నేమ్ రాయడానికి ఇక్కడ మనకు ఆప్షన్ ఇస్తున్నాం. సో ఓకే, నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ ఉంది. సో నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ అనేది ఏంది మనకు అంటే, నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ అనేది మనకు ఇక్కడ టైటిల్. సో దీనికి ఆన్సర్ ఏ విధంగా ఉండాలని ఇక్కడ మీరు చూడొచ్చు. ఇందులో చాలా రకాలు ఉంటాయి. షార్ట్ ఆన్సర్ ఉంటుంది, పారాగ్రాఫ్ ఉంటుంది, మల్టిపుల్ చాయిస్, చెక్ బాక్స్, డ్రాప్ డౌన్, ఫైల్ అప్లోడ్, లీనియర్ స్కేల్, మల్టిపుల్ చాయిస్ గ్రిడ్, చెక్ బాక్స్, డేట్, తర్వాత టైం, ఇవన్నీ మనకు ఉంటాయి. ఇందులో మనం తీసుకోవాల్సింది ఏంటంటే షార్ట్ ఆన్సర్ తీసుకోవాలి. షార్ట్ ఆన్సర్ తీసుకుంటే జస్ట్ వాళ్ళ పేరు ఎంట్రీ చేయడానికి ఇక్కడ మనకి షార్ట్ ఆన్సర్ అనేది ఇక్కడ వచ్చింది. సో ఈ షార్ట్ ఆన్సర్ నేమ్ అనేది కంపల్సరీ ఈ విధంగా వస్తుంది. సో దీనికి ఈ పేర్లకు మనకు ఆన్సర్ ఏముండదు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఆన్సర్ ఇవ్వడం మనం. సో ఇది మన ఆన్సర్ ఇవ్వాలా లేదనేది ఇక్కడ టచ్ చేస్తే ఆన్సర్ ఇస్తుంది. సో నేమ్ కి మనం ఏం ఆన్సర్ ఏం కదా, వాళ్ళే పేరు రాస్తారు కదా, సో అది అవసరం లేదు. సో నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, ఇది ఏంటంటే మనకు కాపీ అంటే ఇదే క్వశ్చన్ ను మళ్ళీ ఇంకొకటి తయారు చేయాలనుకుంటే కాపీ అవుతుంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. సో ఇది డిలీట్ అంటే ఇది డిలీట్ చేయాలనుకుంటే. ఇది రిక్వైర్డ్ అంటే కంపల్సరీ విద్యార్థులు వాళ్ళ పేరు రాయాలన్నా వద్దా అంటుంది. సో కంపల్సరీ రాయాలి కాబట్టి ఏం చేస్తున్నా, నేను రిక్వైర్డ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఈ విధంగా రిక్వైర్డ్ చేసిన. సో ఇక్కడ మళ్ళీ 3 డాట్స్ ఉన్నాయి. ఒకసారి ఇవి చూడండి ఎందులో ఏమున్నాయి ఒకసారి. డూప్లికేట్ ఐటమ్ అంటే ఇట్లాంటిది ఇంకొకటి తయారవుతుంది. రిమూవ్ అంటే తొలగించవచ్చు. దీనికి సంబంధించి డిస్క్రిప్షన్ ఇంకేమైనా ఉంటే రాయొచ్చు. రెస్పాన్స్ వాలిడేషన్ అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వచ్చు అన్నట్టు. సో ఇది దీనికి సంబంధించి ఇప్పుడు ఒకటో దాంట్లో ఏంది ఇలా స్టూడెంట్ నేమ్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ దీన్ని ఇదే రావాలనుకుంటే ఇక్కడ మనం కాపీ చేయొచ్చు. సో వచ్చి కాపీ చేసిన కాబట్టి మళ్ళీ నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ వచ్చింది. సో నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ దగ్గర ఇక్కడ రోల్ నెంబర్ అనేది ఎంట్రీ చేద్దాం. సో రోల్ నెంబర్ ఎంట్రీ చేసినాం. సో ఇక్కడ షో ఆన్సర్ ఉంది. ఇక్కడ పారాగ్రాఫ్ షార్ట్ ఆన్సర్, మన రోల్ నెంబర్ కూడా షార్ట్ ఆన్సర్ లో ఉంటది కాబట్టి సో అదే ఇచ్చేస్తే సరిపోతుంది షార్ట్ ఆన్సర్. ఇది కూడా ఓకే, ఇది కూడా రిక్వైర్డ్ అంటే స్టూడెంట్ నేమ్ రోల్ నెంబర్ ఎంట్రీ చేస్తారు. చేసిన తర్వాత సో ఈ 2 అయిపోతాయి. సో ఇక్కడ మీరు కింద బాటమ్ లో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ప్లస్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఒకసారి ఇవి ఏంటంటే మనకు షార్ట్ కట్ మెనూ లాగా ఉంటుంది. సో ఇక్కడ టచ్ చేసి ఏంది ఇది యాడ్ క్వశ్చన్ అని చూడండి. అంటే కొత్త క్వశ్చన్ యాడ్ చేయాలనుకుంటే ఈ ప్లస్ బటన్ టచ్ చేయాలి. సో నెక్స్ట్ ఇది చూడండి ఏముంది, ఇంపోర్ట్ క్వశ్చన్స్. అంటే ఆల్రెడీ వేరే ఫామ్స్ లలో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే వాటిని మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. తర్వాత నెక్స్ట్ ఏంది, ఇది యాడ్ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్. సో దీన్ని టచ్ చేస్తే టైటిల్ డిస్క్రిప్షన్ యాడ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇదేంది, యాడ్ ఇమేజ్. అంటే మనం ఇమేజ్ ని యాడ్ చేసి ఆ ఇమేజ్ లో ఉన్నటువంటి క్వశ్చన్స్ కూడా అడగొచ్చు. తర్వాత నెక్స్ట్ ఇది చూడండి, యాడ్ వీడియో. అంటే వీడియోని యాడ్ చేసి ఆ వీడియోలో మనం ప్రశ్నలు అనేది మనము అడగొచ్చు. సో దాని పక్కన ఉన్న చూడండి ఇది యాడ్ సెక్షన్. సో ఇది యాడ్ సెక్షన్ ఇద్దాం. ఎందుకు, ఫస్ట్ సెక్షన్ లోనేమో వాళ్ళ ప్రైమరీ డీటెయిల్స్ అనేవి వచ్చినాయి ఇక్కడ. అంటే వాళ్ళ స్టూడెంట్ నేమ్ తర్వాత రోల్ నెంబర్ అవి 2 వచ్చినాయి. ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్ లో మనం దీనికి సంబంధించి రాద్దాం మనం, అంటే క్వశ్చన్స్ ఇద్దాం. సో అన్టైటిల్డ్ సెక్షన్ ఉంది. ఒకవేళ ఏమైనా సో క్వశ్చన్ పేపర్ అని రాదాం. మన ఇష్టం, ఇదే అని రాయాలని ఏం లేదు, ఏదనుకుంటే అది రాయొచ్చు. క్వశ్చన్ పేపర్ డిస్క్రిప్షన్ ఉంది. ఆన్సర్ ఆల్ క్వశ్చన్స్. సో ఇట్లా నేను ఇది ఇచ్చేసిన. ఓకే, ఈ సెక్షన్ లో మనకి ఇక్కడ మళ్ళీ త్రీ డాట్స్ ఉన్నాయి. అంటే డూప్లికేట్ సెక్షన్, మూవ్ సెక్షన్, డిలీట్ సెక్షన్, మర్జ్ విత్ బో అని ఇవన్నీ ఉన్నాయి. అంటే పై దాంతో మర్జ్ చేసి కలిసిపోద్ది అట్లా. సో ఇట్లా మనకు ఉంది. ఇక్కడ కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ లైన్స్ ఉంది కదా.
సో ఈ లైన్స్ టచ్ చేస్తే మనకు పైకి కిందికి అనేది చేంజ్ కావచ్చు, పై నుంచి కిందికి, కింది నుంచి పైకి అనేది కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మరి ఈ దాంట్లో మనం ఏం చేద్దాం, ఈ సెక్షన్ లో అనేది ప్లస్ గుర్తు పెడితే ఇక క్వశ్చన్ వచ్చింది చూడండి. ఆ ప్లస్ టచ్ చేయగానే ఇప్పుడు మనకు క్వశ్చన్ అనేది ఇక్కడ మనకు మళ్ళీ క్వశ్చన్ ఇవ్వడానికి ఆప్షన్ వచ్చింది. సో ఇక్కడ చూడండి మరి కృత్యంలో ఏముంది, 842 ఇది ఉంది. సో అది మనం ఇక్కడ రాద్దాం. క్వశ్చన్ చూడండి ఒకసారి, ఇక్కడ క్వశ్చన్ ఇక్కడ కీబోర్డ్ తోటి మీరు రాయొచ్చు. సో నేను ఒకసారి టైప్ డైరెక్ట్ ప్రయత్నం చేస్తా. ఓకే ఓకే, మైక్ ఆప్షన్ లేదు కాబట్టి వస్తలేదు. ఓకే చూద్దాం, ఇక్కడ రాదాం. హలో వెంకట్, ఈ స్క్రీన్ మన క్వశ్చన్ పేపర్ ఆ డిస్క్రిప్షన్ కనిపిస్తుంది, నువ్వు టైప్ చేసేది కనిపిస్తలేదు. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ ఇంతకుముందు క్వశ్చన్ పేపర్ చూపించినావు కదా, క్వశ్చన్ పేపర్ దాని కింద డిస్క్రిప్షన్ ఏమనుందంటే ఆన్సర్ ఆల్ క్వశ్చన్స్ ఉంది. ఈ రెండే కనిపిస్తున్నాయి, మిగతా కనిపిస్తలేదు నువ్వు రాసేది ఇప్పుడు. ఓకే, అంటే అది పోయినట్టుంది కదా. వస్తుంది, స్క్రీన్ షేర్ అవుతుంది కానీ ఇప్పుడు నువ్వు రాసేది కనిపిస్తలేదు. వస్తలేదా క్వశ్చన్? నువ్వు ఏదైతే ఫస్ట్ క్వశ్చన్ అంటు కదా 842 ఏమంటావు కదా, అవునవును, అది కనిపిస్తలేదు. ఓకే చూసాను ఒకసారి నేను. ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ దీంట్లో రావాలి కదా, ఈ క్వశ్చన్ పేపర్ కింద రావాలి కదా నువ్వు అన్న క్వశ్చన్. ఇప్పుడు ఇక్కడ మనకు స్క్రీన్ లో లెఫ్ట్ సైడ్ ఏమో కుత్యపత్రం సంబంధించి ఉంటది, రైట్ సైడ్ ఏమో నేను ఏం వర్క్ చేస్తున్నా అది వస్తుంది. రైట్ సైడ్ నువ్వు చేసే వర్క్ లో క్వశ్చన్ పేపర్ కింద డిస్క్రిప్షన్ ఉంది కానీ దాని కింద క్వశ్చన్ ఎంటర్ కాలే, ఇంకా కాలేదా? స్లో ఉందా? ఒకసారి చూడు, ఒకసారి మరి చూస్తున్నా. హలో వెంకట్, వస్తలేదు కదా. ఇప్పుడు ఈ రైట్ సైడ్ ఉన్నది క్వశ్చన్ పేపర్ ఉంది కదా, దాన్ని అప్ అండ్ డౌన్ చేయడానికి వీలు కదా. ఇప్పుడు స్క్రోల్ అవుతుంది కదా పైకి కిందికి, అసలు ఏం కనిపిస్తలేదా? కనిపిస్తుంది, క్వశ్చన్ పేపర్ కనిపిస్తుంది, దాని కింద డిస్క్రిప్షన్ కనిపిస్తుంది కానీ నువ్వు చెప్పిన క్వశ్చన్ ఇప్పుడు ఉంది కదా అది కనిపిస్తలేదు. నెక్స్ట్ది కనిపిస్తలేదు. అక్కడ స్క్రీన్ పర్ఫెక్టే ఉంది, మరి ఇక్కడ వస్తలేనట్టున్నారు. దాని కింద ప్లస్ సింబల్ ఉంది, తర్వాత ఇదేంది ఇంపోర్ట్ సింబల్, తర్వాత టెక్స్ట్ది, తర్వాత ఇమేజ్, వీడియో సెక్షన్, ఈ సింబల్స్ కనిపిస్తుంది కానీ నువ్వు అన్న క్వశ్చన్ ఏదైతే ఉందో అది టైప్ అయ్యలేదు, అది వస్తలేదేమో, అది రాలేదు. ఒకసారి నాకు స్క్రీన్ షాట్ పెట్టు, ఒకసారి నేను చూస్తా. ఓకే రైట్. ఇప్పుడు వస్తుంది ఆంజనేయులు సార్?
అంజనేయులు సార్ ఇప్పుడు వస్తుంది కదా? ఓకే సార్ వస్తుంది. రైట్. ఓకే, ఇప్పుడు మనము ఈ 842 అనే దాన్ని సంజ్ఞలో రాయాలని ఉంది కదా, సో అదే ఇక్కడ మనం రాద్దాం. జస్ట్ మనం అర్థం చేసుకోవడానికి ఒక్కొక్కటి ఇట్లా ఇచ్చుకుంటూ వెళ్దాం, అన్ని కాకుండా. ఎనిమిది వందల 40. నలభై రెండు. రెండును సంఖ్యా రూపంలో రాయండి అని రాద్దాం మనం, అంతే కదా, అర్థం అదే కదా సంజ్ఞ అంటే. సంఖ్యా రూపంలో రాయండి. సంఖ్యా రూపంలో తెలపండి, ఎందుకంటే రాసేది కాదు కదా, జస్ట్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి మనం తెలపండి అని ఇక్కడ కొంచెం మనకు ఆడ ఉన్నదాన్ని కొంచెం మనం మాడిఫై చేసి రాస్తున్నాం. సో ఇది మనకు, సో ఒకటోది ఇట్లా మనం చేసినాం. 842ను సంఖ్యా రూపంలో తెలపండి అని ఉంది. సో ఇది మనకు ఫాంట్ అనేది ఒకసారి మార్చుకుందాం, అంత పర్ఫెక్ట్ అనిపిస్తలేదు. ఇక్కడ మనం సెట్టింగ్ లకు పోయినాం కదా, సెట్టింగ్ లకు పోతే థీమ్ లో కదా, ఫాంట్ స్టైల్ బేసిక్ పెట్టుకుందాం. ఓకే, బేసిక్ పెడితే ఇగో ఈ విధంగా మనకు చేంజ్ అయిపోయింది. ఇక్కడ మనకు క్లియర్ ఉంది చూడండి, 842ను సంఖ్య రూపంలో తెలపండి. సో ఇప్పుడు మనకు ఆప్షన్స్ ఇవ్వాలి. 842 కదా, సో ఆప్షన్ ఫస్ట్ మనకు 824 ఆప్షన్ 1. సో ఆప్షన్ 2లో 284. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అన్నట్టు. ఇప్పుడు 842 తర్వాత ఏమొచ్చింది, 842 ఒకటి పెడదాం. సో ఈ విధంగా మనకు ఇక్కడ 4 తీసుకున్నాం మనం. 842ను సంఖ్యా రూపంలో తెలపండి అని ఉంది కదా, వాళ్ళు సంఖ్యా రూపంలో తెలుపుతారు. సో ఇక్కడ ఇప్పుడు మనకు ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆన్సర్ కీ అని ఉంది కదా దీనిపైన, సో ఇక్కడ టచ్ చేయాలి మనం. టచ్ చేసి ఈ ఆన్సర్ సరిగా చేసినట్లయితే ఎన్ని మార్కులు ఇస్తున్నాం మనం. సో ఒక దానికి 1 మార్క్ అని చెప్పి 1 పాయింట్స్ ఇస్తున్నాం. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంది, సో ఇది మనకు తీసుకున్నట్టుంది. ఒకసారి 4వ ఆప్షన్ ని, 2 సేమ్ ఉన్నాయి, ఆప్షన్ 3 ఆప్షన్ 4 సేమ్ ఉన్నాయి కదా, అందుకే అట్లా వచ్చిందా? అదే ఓకే, మనకు ఆన్సర్ ఏంది 842 అనేది ఇది ఆన్సర్. సో కాబట్టి ఇది మనం తీసేద్దాం. అక్కడ మనం ఆప్షన్ ఎడిట్ చేద్దాం మళ్ళీ 842. ఓకే రైట్. ఇప్పుడు మనం డన్ అనే దానిపైన టచ్ చేయొచ్చు. సో ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుందాం.
824 ఓకే 482 రాలే కదా 482 ఎంట్రీ చేద్దాం. ఓకే నెక్స్ట్ ఇగో ఈ విధంగా మనకు ఒక క్వశ్చన్ ని చేసినాం, దానికి 4 ఆప్షన్స్ ఇచ్చినాం. అందులో మళ్ళీ ఏది కరెక్ట్ అంటే ఇంత ముందు లాగా మనకు ఆన్సర్ కీ అనే దగ్గరికి వెళ్ళి ఆ సరైన దాన్ని మనకి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాం, ఒకటే క్వశ్చన్ అనేది అయిపోయింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇంకొకటి ఏముందంటే కింద ఇది రిక్వైర్డ్ అని అడుగుతుంటే కంపల్సరీ చేయాలి కదా, కాబట్టి ఇది ఆన్ చేసుకుందాం. అంటే కంపల్సరీ చేయాల్సింది అన్నట్టు. సో ఓకే ఒక క్వశ్చన్ అనేది అయిపోయింది. సో మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ కి ఇక్కడ మల్టిపుల్ చాయిస్ ఉండాలి. మనం ఇక్కడ ఉన్నాయి కదా ఇవన్నీ, ఇందులో మనకి ఎక్కువ ఉపయోగపడేది మల్టిపుల్ చాయిస్ ఉపయోగపడుతుంది, లేదంటే షార్ట్ ఆన్సర్, లేదంటే పారాగ్రాఫ్. ఎక్కువ మ్యాటర్ రాయాలంటే పారాగ్రాఫ్, 1-2 లైన్లు అంటే షార్ట్ ఆన్సర్. తర్వాత మల్టిపుల్ చాయిస్ అంటే ఇట్లా 4 ఒకటి సెలెక్ట్ చేసుకోవడం అనేది మల్టిపుల్ చాయిస్ అనేది. ఇంకా మనకు చెక్ బాక్స్ అంటేనేమో ఒకటి కంటే ఎక్కువ సెలెక్ట్ చేసుకోవడము, తర్వాత డ్రాప్ డౌన్ అంటేనేమో ఉన్న దాంట్లో ఒకటి సెలెక్ట్ చేసుకోవడము, ఫైల్ అప్లోడ్, ఇవన్నీ మనం పెద్దగా యూజ్ కావు. మళ్ళీ మల్టిపుల్ చాయిస్ గ్రిడ్ ఉంది కదా, ఇది ఎప్పుడు యూజ్ చేసుకుంటాం అంటే మనము మ్యాచింగ్ ఉంటది కదా, సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 కాలమ్స్ ఇచ్చి మ్యాచింగ్ చేసేటప్పుడు ఈ మల్టిపుల్ చాయిస్ గ్రిడ్ అనేది యూజ్ చేసుకుంటాం. ఈ చెక్ బాక్స్ గ్రిడ్ కూడా మనకు ఒకటి కంటే ఎక్కువ యూజ్ చేసేటప్పుడు చెక్ బాక్స్ కూడా యూజ్ చేస్తాం. డే టు టైం ఇవి మన అవసరాన్ని బట్టి యూజ్ చేస్తాం. సో మనకి ఎక్కువ అయితే మల్టిపుల్ చాయిస్ లో మనం క్రియేట్ చేసుకోవడమే మన విద్యార్థులకు ఈజీగా ఉంటుంది కాబట్టి సో దాన్ని మనం ఇక్కడ తీసుకున్నాం. ఓకే ఇది మనకు ఒకటో క్వశ్చన్ అనేది మనకు క్రియేట్ అయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇగో ఇక్కడ మళ్ళీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కాపీ అని ఉంది కదా, సో దీన్ని టచ్ చేద్దాం. సో టచ్ చేస్తే సేమ్ పైన ఉన్న క్వశ్చన్ మళ్ళీ జనరేట్ అవుతుంది కింద. చూడొచ్చు మీరు, పైన ఏదైతే ఉందో కింద అదే ఉంది, సేమ్ 800 సంఖ్య రూపంగా అదే ఉంది. సో ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం, రెండో క్వశ్చన్ చేద్దాం. క్వశ్చన్ ఇక్కడ మనం 2 చేద్దాం. చేసి ఇక్కడ ఏముంది, సో ఇట్లా ఇప్పుడు మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ ఏముంది 842 ఉంది కదా, ఇట్లా ఇంకా మిగతా అన్ని మనకు ఒకటో ఉంది కదా, మిగిలిన ఊ వరకు కూడా మనం ఇదే విధంగా చేయొచ్చు. మనకు టైం లేదు కాబట్టి ఒకటి చేయించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ చూడండి, ఈ కింది అక్షరాలను ఈ కింది సంఖ్యలను అక్షరాలలో రాయండి. సో ఇది కూడా అంతే సేమ్, మనకు 684 రాసి అందులో 684 అని, 864 అని, 486 అని, సో ఇట్లా మనం రకరకాలుగా రాసి ఏదో సరైనది అనేది మనము ఎంపిక చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, సూచనలు గమనించి సంఖ్యలను రాయండి. 1ల స్థానంలో 6, 100ల స్థానంలో 4, 10ల స్థానంలో 2 ఉన్న సంఖ్య. సో ఇది రాదాం అంటే నేను ఫస్ట్ 2 ఈజీగా ఉంటది కాబట్టి అదే విధంగా చెప్పిన. నెక్స్ట్ చూడండి, ఈ దాంట్లో మనం ఏం రాదాం అంటే ఇక్కడ రెండోది కట్ చేసి అది రాదాం. 1ల స్థానంలో 6, ఇది కొంచెం కీబోర్డ్ కొత్తగా అనిపిస్తుంది, అందుకే మనకు కరెక్ట్ ఎక్కడ ఏమున్నాయి అనేది అంత అవగాహన అయితే లేదు. ఒకట్ల స్థానంలో ఎంత 6, తర్వాత నెక్స్ట్ 100ల స్థానంలో 4, 100ల స్థానం
వందల స్థానంలో ఎంత ఉంది? 4. నెక్స్ట్ 10ల స్థానంలో 2. కామ రావాలి కదా. పదుల స్థానం రెండు ఉన్న సంఖ్య. రెండు ఉన్న సంఖ్య. ఓకే, సంఖ్య ఏది? ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు మనకి ఇక్కడ సేమ్ మల్టిపుల్ చాయిస్ ఇదే ఉంటది కదా. యాక్చువల్ గా సమాధానం ఏంది? 1ల స్థానంలో 6, 100ల స్థానంలో 4, 10ల స్థానంలో 2 ఉన్నది. మనకు యాక్చువల్ గా ఆన్సర్ ఏమవుతుంది? 426 అవుతుంది. సో 426 నేను ఆప్షన్ 2లో ఇస్తున్నా. ఆప్షన్ 2లో సరైనటువంటి జవాబుని ఇస్తున్నా, 426. ఓకే, మిగిలిన ఇక అవే అక్షరాలతోటి చేంజ్ చేస్తున్నా. ఏముంటది మనకు? 624, 246. ఓకే, తర్వాత ఇంకేముంది? 642. సో ఇట్లా ఇది కూడా మనకు జనరేట్ అయిపోయింది. ఏది? రెండో క్వశ్చన్ కూడా వచ్చింది. ఒకటో క్వశ్చన్ వచ్చింది, రెండో క్వశ్చన్ వచ్చింది. సో ఇది ఇంకా మిగిలినవన్నీ కూడా సేమ్. ఇది ఇక్కడ మనకి ఈ మూడో ఏదైతే బిట్ ఉందో సేమ్ ఇదే విధంగా చేసుకుంటూ వెళ్ళాలి. సో నెక్స్ట్ ఇంకేమైనా చూద్దాం ఒకసారి. కింది పట్టిక చూసి మ్యాచింగ్ చూపి. మ్యాచింగ్ ఉందా ఇక్కడ మనకు ఛాన్స్? సరే చూద్దాం, ఒకటి చూద్దాం, మ్యాచింగ్ చూద్దాం ఒకటి. ఓకే, కింది పట్టికను చూసి అవి ఎన్ని అంకెల సంఖ్యలో తెలుపండి అని ఉంది కదా. ఓకే, ఆ 4వది ఇది చూద్దాం. సో జస్ట్ దీన్ని ఎట్లా క్రియేట్ చేద్దాం అనేది ఒకసారి చూడండి మీరు. దీన్నే కాపీ చేస్తున్నాను నేను మళ్ళీ. ఓకే, 3వది కూడా మళ్ళీ సేమ్, అంటే రెండోది ఎట్లుంటుందో రెండోది మనకు డబల్ అయిపోతుంది. సో ఇక్కడ వచ్చి 2ని 3 చేసుకుందాం. రైట్, ఇప్పుడు ఏమని ఇద్దాం? ఇక్కడ ఏమని చెప్దాం? సరైన వాటిని జతపరచండి అని రాదాం. సో ఆడ ఉన్నదే మన కాదు, మనం ఏ విధంగా అనేది కొంచెం మాడిఫై చేసి రాదాం. సరైన వాటిని కొంచెం వేరు ఉంది, అందుకే కన్ఫ్యూజ్ అయ్యింది. సరైన వాటిని జతపరచండి. కీబోర్డ్ డిఫరెంట్ ఉంది, అందుకే లేట్ అవుతుంది కొంచెం. జతపరచండి. మీరు ఏ కీబోర్డ్ వాడుతున్నాడో అది వాడితే ఈజీగా ఉంటది. జతపరచండి. ఇంకా ఇంగ్లీష్ అయితేనే ఇంకా ఈజీగా ఉంటది మనకు. జతపరచండి. ఓకే, రైట్, సరిపోయింది. అయితే దీన్ని మనం ఏం చేద్దామంటే, సరైన వాటిని జతపరచండి ఉంది కదా, ఈ మల్టిపుల్ చాయిస్ దగ్గర మనం ఏం తీసుకోవాలని చెప్పినాం ఇంతకు ముందు?
మల్టిపుల్ చాయిస్ గ్రిడ్ ఉంది కదా, ఇది తీసుకోవాలి. రైట్, ఇక్కడ రో ఉంటది, ఇక్కడ కాలమ్స్ ఉంటది. సో రోలో చూడండి ఒకసారి, ఒక అంకె సంఖ్య అని రాస్తుంది. నేను రోలో ఏం రాస్తున్నాం, ఒక అంకె సంఖ్య. రైట్, నెక్స్ట్ ఏంది, ఇక్కడ 2 అంకెల సంఖ్య. రెండు అంకెల సంఖ్య. రెండు అంకెల సంఖ్య. సో నెక్స్ట్ ఇంకో రోలో 3 అంకెల సంఖ్య. మూడు అంకెల సంఖ్య. రైట్, సో మనకి ఇక్కడ 4వది అవసరం లేదు, తీసేద్దాం. ఇది 4వది కూడా తీసేద్దాం. ఓకే, 3 అయినాయి. సో ఇప్పుడు మనం కాలమ్స్ లో ఏం చేద్దామంటే, మనకు 3 అవసరం కాబట్టి ఇది తీసేద్దాం. సో ఇందులో ఉన్న వాటిని ఇక్కడ మనం సెట్ చేద్దాం. జస్ట్ మనకు వాళ్ళని ఏ విధంగా మనకు ఫస్ట్ ఏంది, ఒక అంకె సంఖ్య అడిగినాం కదా, ఫస్ట్ ఒక అంకె సంఖ్య కాబట్టి ఫస్ట్ ఏమిద్దాం, ఇక్కడ ఉన్న సంఖ్యలు ఒకసారి మీరు ఈ బాక్స్ లో ఉన్నాయి చూడండి. 3 అంకెల సంఖ్య ఏముంది, 462 ఉంది కదా. సో ఫస్ట్ అది నేను ఎంట్రీ చేస్తున్నా, 462. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏం అడిగినాం, 2 అంకెల సంఖ్య ఉంది. ఫస్ట్ ఒక అంకె సంఖ్య కదా, ఒక అంకె సంఖ్యను ఎంట్రీ చేద్దాం. ఇక్కడ 9. తర్వాత ఇక్కడ 2 అంకెల సంఖ్యను ఎంట్రీ చేద్దాం, 26. సో ఉన్న బాక్స్ నుంచి జస్ట్ మనం క్వశ్చన్ తయారు చేస్తున్నాం. సో ఈ విధంగా చేసినాం మనం. ఇప్పుడు ఒక అంకె సంఖ్య, 2 అంకెల సంఖ్య, 3 అంకెల సంఖ్య. సో ఇట్లా మనము జంబ్లింగ్, ఇక్కడ ఒక కాలం రోస్ ఇచ్చినాం, కాలమ్స్ ఇచ్చినాం. సో ఇప్పుడు వీటి ఆన్సర్స్ సెట్ చేయాలి. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఆన్సర్ సెట్ చేయాలంటే దీన్ని టచ్ చేయాలని. సో ఇప్పుడు దీన్ని టచ్ చేద్దాం. ఇక్కడ ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు, ఇగో ఇక్కడ అంజనేయ సార్ కనిపిస్తుందా? ఓకే సార్, కనిపిస్తుంది. క్లియర్. వాయిస్ క్లియర్ కదా? క్లియర్. ఓకే, రైట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ ఒక అంకె సంఖ్య అని ఉంది. మరి ఇక్కడ ఏది కరెక్ట్, ఇదా అంటే ఏది మనకు కరెక్ట్? ఇది కదా, దాన్ని ఎంచుకోవాలి. సో అంటే 9ని సెలెక్ట్ చేసుకోవాలి. సో 26ని తీసేయాలిగా. సో ఇది కరెక్ట్. ఇది మరి 2 అంకెల సంఖ్య ఉంది. సో దీనికి 2 అంకెల సంఖ్యకి ఏది సరైన జవాబు? ఇది కదా. సో దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ 3 అంకెల సంఖ్య ఉంది, దీనికి సరైన జవాబు ఇది కదా, కాబట్టి మనం దీన్ని సరి చేసుకోవాలి. సో విద్యార్థులు ఇట్లా సెలెక్ట్ చేసుకుంటేనే మనకు వాళ్ళకు ఒక్కొక్క మార్క్, చూడండి దీనికి ఒక మార్కు, దీనికి ఒక మార్క్, మొత్తం 3 మార్కులనే వస్తాయి. సో ఇట్లా ఇంకా మనం కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మన అవసరాన్ని బట్టి. సో ఇప్పుడు నేను డన్ అనేది ఇస్తున్నా. రైట్, ఇగో మనకి ఈ విధంగా ఇది మనకు జనరేట్ అవుతుంది. రైట్, ఇక్కడ 3 చేసినాం, ఇంకొకటి చేసి మనం అయిపోయింది. ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. కింది సంఖ్యల విస్తరణ రూపం ఒకటి ఉంది, అదొకటి చేసి మీకు ఏ విధంగా ఉంటుందని ఒకసారి నేను చూపిస్తా. సో ఇప్పుడు ఏంటంటే ఇది ఆల్రెడీ ఇది ఉంది కదా, ఇప్పుడు నేను మళ్ళీ రెండో క్వశ్చన్ ని డూప్లికేట్ చేస్తా, అంటే కాపీ చేసుకుంటున్నా రెండో క్వశ్చన్ ని. సో రెండో క్వశ్చన్ సెలెక్ట్ చేసుకుంటున్నా, సెలెక్ట్ చేసి ఏం చేస్తున్నా అంటే కాపీ చేస్తున్నా. ఇది మనకు రెండో క్వశ్చన్, ఇది మూడోది అయినది. సో దీన్ని మనం కిందికి తీసుకొద్దాం.
ఇక్కడ మీకు డాట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 3 డాట్స్. సరే ఉండండి, ఇదే 3 ఇద్దాం. దాని ఇది కొంచెం దీంట్లో మొబైల్ కాబట్టి అంత అదైతే లేదు. సో దీన్నే 3 చేసి కిందిది 4 చేద్దాం. దీన్నే మనము 3 ఇచ్చేద్దాం. సో ఈ దాన్ని మనం 4 చేద్దాం. రైట్. సో ఇప్పుడు మనం మూడో దాన్ని ఎడిట్ చేద్దాం ఒకసారి. ఏముంది ఇక్కడ, సంఖ్యల విస్తరణ రూపం అంటున్నాడు కదా, 238కి విస్తరణ రూపం రాయండి. అది రాదాం ఇక్కడ మనం. డిలీట్ చేసి రెండు 238 లేకుంటే సంఖ్య యొక్క కూడా యొక్క అని రాస్తే అయిపోతుంది. విస్తరణ రూపం. విస్తరణ రూపం. ఓకే రైట్. 238 యొక్క విస్తరణ రూపం అని చెప్పేసి మనకి ఇక్కడ రాసినాం. సో ఇందులో మనం ఏం చేద్దాం, 231 విస్తరణ రూపము ఇక్కడ మీరు చూడవచ్చు. అంటే మనం మల్టిపుల్ గా ఇవ్వాలి. 20 + 300 + 80. సో ఇది ఒకటో దాంట్లో ఇచ్చినాం. రెండో దాంట్లో చూడండి, దీన్నే మళ్ళీ కొంచెం మాడిఫై చేద్దాం. +300 + 20 + 80. సో నెక్స్ట్ ఇక్కడ 200 + 30 + 80 చేయండి. నెక్స్ట్ ఇక్కడ 200 + 3 + 80 చేసాం. సో ఈ విధంగా మనము క్రియేట్ చేసినాం. అయితే ఆన్సర్ మనకి ఏది ఉంది ఇక్కడ, 238 విస్తరణ రూపము. మూడోది ఇక్కడ టిక్ మార్క్ ఉంది చూడండి. ఈ ఆన్సర్ సెలెక్ట్ అంటే ఇంతకు ముందు ఆప్షన్ సి ఉన్నది కాబట్టి ఆ విధంగానే ఉంది. సో అది కరెక్టా కాదు ఒకసారి చూడండి. మనకి 238 యొక్క విస్తరణ రూపం ఏంది, 200 + 30 + 8 కరెక్టే ఉంది కదా. సో కాబట్టి సరిగానే ఉంది కాబట్టి దాన్ని ఏం మాడిఫై చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ వేరుగా ఉంటే ఈ టిక్ మార్క్ లకు టచ్ చేసి, సో దీనికి పాయింట్స్ ఏమైనా ఎక్కువ తక్కువ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఇక్కడ విస్తరణ రూపం 200 + 30 + 8 ఇది కరెక్టే కదా, కాబట్టి కరెక్టే ఉంది. ఒకవేళ వేరు అనుకుంటే ఒకవేళ 4 ఇది ఉంది అనుకో, సో ఆ ఆన్సర్ ఇవ్వచ్చు అన్నట్టు మనం. సో డన్ పెట్టినాం. సో ఇప్పుడు మనకు మొత్తం ఎన్ని క్వశ్చన్స్ అయినాయి, ఒక 4 క్వశ్చన్స్ అయినాయి. సో ఇంకా ఇక్కడ మనకు సంక్షిప్త రూపం లేదు కదా, ఒకటి సంక్షిప్త రూపం ఇద్దాం. సో ఈసారి ప్లస్ తీసుకుందాం, మళ్ళా ప్లస్ తీసుకొని కొత్తగా చేద్దాం. ప్లస్ కూడా ఇక్కడ వచ్చిందా, 4వ దానికి వచ్చిందా. దీన్ని 5 చేద్దాం. ఈ 4వ దాని దగ్గర క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ టచ్ చేస్తే క్వశ్చన్ ఏంది, ఇందులోనే తీసుకుందాం ఒకటి.
ఎన్నో క్వశ్చన్ ఇది 4వది కదా 600 ప్లస్ 0 ప్లస్ 9 యొక్క సంక్షిప్త రూపం. లేకుంటే ఏ సంఖ్యకు సమానం రకరకాలుగా అడగవచ్చు మనము. సంక్షిప్త దీన్ని మాడిఫై చేద్దాం. సంక్షిప్త రూపం ఓకే. సో దీనికి ఇక్కడ మల్టిపుల్ చాయిస్ ఉండాలి. సో ఆప్షన్ 1 చూడొచ్చు. మనం ఏం రాదాం, ఇది 690. ఆప్షన్ బిలో 609. ఆప్షన్ సిలో 906. ఆప్షన్ డిలో 690 అయిపోయింది కదా. సరే 680 రాదా, ఏదో ఒకటి ఇచ్చేద్దాం. సో ఈ విధంగా మనకు 4 ఇచ్చినాం. సో ఇది అవసరం లేదు ఇది, కాబట్టి ఇంటూ మార్క్ పైన టచ్ చేస్తే పోతుంది. ఒకసారి దీనికి ఏం చేయాలి, ఇప్పుడు మనం ఆన్సర్ని సెట్ చేయాలి. ఆన్సర్ని సెట్ చేయాలంటే మనకు ఇక్కడ రావాలి. సో దీన్ని టచ్ చేస్తే ఇప్పుడు దీన్ని టచ్ చేసి ఆన్సర్ సెట్ చేయాలి. సో ఇక్కడ ఎన్ని పాయింట్స్ ఇస్తున్నాం, దీనికి 1 పాయింట్ ఇస్తున్నాం. కరెక్ట్ ఆన్సర్ ఏంది, 600 + 0 + 9 అంటే 609 కదా. సో కాబట్టి బి అనేది సరైనటువంటి ఆన్సర్, కాబట్టి బిని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ డన్ ఇచ్చేయాలి. సో ఇప్పుడు మనకు ఈ విధంగా ఒక 5 క్వశ్చన్స్ తోటి మనకి ఇచ్చినాం. ఒకసారి చూడొచ్చు. ఇక్కడ మనకు సెక్షన్ ఏలోనేమో స్టూడెంట్ నేమ్, రోల్ నెంబర్ ఎంట్రీ చేస్తాడు. తర్వాత ఇక్కడ స్టార్ మార్క్ ఉందంటే ఖచ్చితంగా చేయాల్సినవి మ్యాండేట్ అన్నట్టు. ఇక్కడ 1 మార్క్ ఇది, తర్వాత ఇక్కడ 2 మార్కులు, ఇక్కడ 1 మార్కు, 3 మార్కులు. సో ఇక్కడ 1 మార్కు, 4 మార్కులు, ఇక్కడ మనకు 3 మార్కులు, మొత్తం 7 మార్కులు అయింది. సో 7 పాయింట్స్ అన్నట్టు. సో ఈ 7 పాయింట్స్ ని సో ఇప్పుడు చూద్దాం. ఇంక ఇది అయిపోయింది, నేను తీసేస్తున్నా లెఫ్ట్ సైడ్ ని. ఓకే రైట్. అంజనేయులు సార్ క్లియర్ ఉందా సార్? అంజనేయులు సార్, అంజనేయులు సార్. సార్ వినిపిస్తుంది సార్, క్లియర్ ఉంది, అనిపిస్తుంది. ఓకే ఓకే రైట్. సో ఈ విధంగా మనము ఒక ఫామ్ అనేది తయారు చేసినాం. మనం ఏదైతే వర్క్ షీట్ లో ఉన్నటువంటి డాటా తోటి కొంచెం మాడిఫై చేసి ఒకటి ఫామ్ తయారు చేసినాం. సో దీన్ని ఇప్పుడు ఏ విధంగా కనిపిస్తుంది అనేది ఇక్కడ మీరు చూడొచ్చు.
ఇగో ఇక్కడ ఐ గుర్తుంది కదా, కన్ను గుర్తు. సో అక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ పరిశీలించవచ్చు. ఇగో ఈ విధంగా ఉంటది. 4th క్లాస్ అంటే స్టూడెంట్స్ కి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. 4th క్లాస్ మ్యాథ్స్ వర్క్షీట్ 2. ఇక్కడ నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ అంటే ఫస్ట్ ఈ పేరు ఎంట్రీ చేయాలి. సో నేను ఎంట్రీ చేస్తున్నాను. వెంకట్, రోల్ నెంబర్ 1. సో ఇక్కడ మనకు ఫస్ట్ సెక్షన్ అయిపోయినాక నెక్స్ట్ అని వస్తుంది. సో నెక్స్ట్ పైన టచ్ చేయాలి. సో టచ్ చేస్తే ఇప్పుడు క్వశ్చన్స్ డిస్ప్లే అవుతాయి. చూడండి 842ను సంఖ్యా రూపంలో తెలపండి. 842 ఇది కాబట్టి ఓకే, దీని ఆన్సర్ సెలెక్ట్ చేసినాను. తర్వాత 1ల స్థానంలో 6, 100ల స్థానంలో 4, 10వ స్థానంలో 2 ఉండేది ఎంత? 426. సో 426 అనేది ఇది సరైనటువంటి ఆన్సర్. తర్వాత 238 యొక్క విస్తరణ రూపం. 238 యొక్క విస్తరణ రూపం అంటే 200 + 30 + 8 ఇది. తర్వాత 600 + 0 + 9 యొక్క సంక్షిప్త రూపం. సో ఇది మనము ఒకటి తప్పుగా చేద్దాం అంటే అక్కడ మనకు కనిపించడానికి 600 + 0 9 అంటే 609 కదా, అట్లా కాకుండా 690 పెడదాం, తప్పు పెడదాం. చూద్దాం ఒకసారి. నెక్స్ట్ సరైన వాటిని జతపరచండి ఉంది. ఒక అంకె సంఖ్య అంటే 9, 2 అంకెల సంఖ్య అంటే 26, 3 అంకెల సంఖ్య అంటే 462. సో ఇది సెలెక్ట్ చేసినాం. ఇక్కడ మనకు సబ్మిట్ అనేది ఉంది. సో సబ్మిట్ చేయాలి అంటే పిల్లలకి ఈ విధంగా ఫామ్ పోతుంది, సబ్మిట్ చేయొచ్చు అన్నట్టు. సో అప్పుడు పిల్లలు ఇక్కడ స్కోర్ చూసుకోవచ్చు. చూడండి సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ మనం ఆడ పెట్టినాం కదా. సో అది మనకి ఇక్కడ వచ్చింది. ఏదైనా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ వ్యూ స్కోర్, ఆ పిల్లలు వాళ్ళ యొక్క స్కోర్ ను చూసుకోవచ్చు. వ్యూ స్కోర్ పైకి పోతే టచ్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు 5/7 అంటే 7 5 వచ్చినాయి. ఒకసారి చూడండి, పేరు, రోల్ నెంబర్ వచ్చింది. క్వశ్చన్ పేపర్ ఇక్కడ చూడవచ్చు. 842ను సంఖ్యా రూపంలో తెలపడం ఉంది కదా, ఇది కరెక్ట్. ఇక్కడ మనకు రైట్ ఉంది కాబట్టి 8 మార్క్స్ వచ్చింది, 1 మార్క్ వచ్చింది. 1ల స్థానంలో 6, 100ల స్థానంలో 4, 10ల స్థానంలో 2 ఉన్న సంఖ్య ఏది? 426 కరెక్ట్. అంటే ఆడ మనకు మిస్టేక్ ఉంది, అంటే మనం ఆన్సరే తప్పు, అంటే ఆడ కరెక్ట్ సెట్ చేసుకోవాలి. ఒకసారి ఇది మిస్టేక్ ఉంది, చూద్దాం అది ఒకసారి. యాక్చువల్గా మనం పెట్టింది కరెక్టే, అంటే మనం ఆన్సర్ కరెక్ట్ సెట్ చేయకపోతే సో ఇలాంటి ప్రాబ్లం కూడా ఒకసారి మనం వెరిఫై చేసుకోకపోతే మనం ఇక్కడ మనం చూడొచ్చు. 100ల స్థానంలో 4 అంటే 400, 10ల స్థానంలో 2 అంటే 20, 1ల స్థానంలో 6 అంటే 426. కానీ మనం ఎక్కడైతే ఫామ్ క్రియేట్ చేసినామో అక్కడ ఇది ఆన్సర్ ఇది పెట్టకుండా వేరేది పెట్టుంటాం, బి కాకుండా వేరేది పెట్టుంటాం కాబట్టి మనకు తప్పని వచ్చింది. సరే ఒకసారి ఈ విధంగా ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ విస్తరణ రూపం ఓకే కరెక్టే వచ్చింది. ఇక్కడ సంక్షిప్త రూపం మనకు కావాలే, తప్పు పెట్టినాం కదా, ఇక్కడ వచ్చింది. సో దాని సరైనటువంటి ఆన్సర్ కూడా ఇక్కడ వచ్చింది. చూడండి ఇక్కడ మీరు చూడొచ్చు. సో మరి 600 ఇది కూడా వస్తుంది కదా. ఇక సరైనటువంటి ఆన్సర్ మనకి ఇక్కడ ఏముంది? 246 ఉంది. 246 కాదు కదా. సో అంటే మనము 246 అనేది సెట్ చేసినాం దానికి, అంటే తప్పు సెట్ చేసినాం. సో మళ్ళీ మాడిఫై చేద్దాం అది. సో నెక్స్ట్ ఇక్కడ సరైన వాటిని జతపరచండి. చూడండి ఇక్కడ 1 అంకె సంఖ్య 9, 2 అంకెల సంఖ్య 26, 3 అంకెల సంఖ్య 462. సో అన్ని కరెక్ట్ వచ్చేసినాయి. అంటే ఈ విధంగా పిల్లలకు వాళ్ళు సబ్మిట్ చేసినట్టే మనకు తెలిసిపోద్ది అన్నట్టు. సో ఇక్కడ 5/7 7 మార్కులకు 5 మార్కులు వచ్చినాయని. సో మనం ఏం చేద్దాం, మళ్ళీ ఆ షీట్ లోకి వెళ్దాం. షీట్ లోకి వెళ్ళి ఒకసారి ఏదైతే మనకు తేడా ఉందో దాన్ని సరి చేద్దాం. ఇక్కడ 2వ క్వశ్చన్ తప్పు ఉంది కదా. సో మనం దానిపైన టచ్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇగో ఆన్సర్ చూడండి, ఇక్కడ ఏముంది? 246 ఉంది. అసలు ఆన్సర్ ఏంది? ఇప్పుడు ఆన్సర్ కీ పైన టచ్ చేద్దాం. టచ్ చేసి చేంజ్ చేద్దాం. ఇక్కడ ఒకటే పాయింట్ ఉంది, 426 కరెక్ట్. అంటే బి అనేది సరైనటువంటి ఆన్సర్. సో అది తీసేసి అది సెట్ చేసి తీసేద్దాం. 426 ఓకే, డన్ కొడదాం. సో ఇప్పుడు మనం మాడిఫై చేసినాం. ఓకే, ఫామ్ అంతా మాడిఫై చేసినాం. సో ఈ విధంగా మనకు ఫామ్ అనేది చేసినాం. సో ఇట్లా మనం అంతా ఓకే ఉన్న తర్వాత ఇదంతా మనం చెక్ చేసుకున్నాం, ఏమైనా మిస్టేక్ ఉందా లేదా అనేది సెట్ చేసుకున్నాం. సో ఇప్పుడు దీన్ని మనము సెండ్ చేయాలి. సో మన స్టూడెంట్స్ కి సెండ్ చేయాలి కదా. సో ఇక్కడ మనకు సెండ్ ఆప్షన్ ఉంది కదా. సో దానిపైన సెండ్ అనే దానిపైన మనం టచ్ చేయాలి.
టచ్ చేసి ఇక్కడ మీరు చూడొచ్చు ఈమెయిల్ ద్వారా సెండ్ చేయొచ్చు, లేదంటే దాని లింక్ ద్వారా అంటే వాట్సాప్ ద్వారా ఇట్లా ఇది లింక్ కాపీ చేసుకోవాలి మనం దీన్ని. తర్వాత ఒకవేళ మీరు వెబ్సైట్ లో దీన్ని ఉంచాలనుకుంటే వెబ్ పేజ్ లో ఈ విధంగా దీన్ని మనం కాపీ చేసుకొని చేయాలి. లేదు మీకు ఫేస్బుక్ ద్వారా సెండ్ చేయాలన్నా, ట్విట్టర్ ద్వారా సెండ్ చేయాలన్నా దీన్ని టచ్ చేసి మీరు అకౌంట్ లింక్ ఉంటే దాని నుంచి మీరు కూడా సెట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఈ లింక్ ఉంది కదా, సో ఈ లింక్ ని సెట్ చేసుకొని కాపీ చేస్తున్నా. సో ఇది షార్ట్ అండ్ యూరల్ కూడా అవుతుంది, ఒకసారి అది కూడా చూద్దాం. ఇట్లా షార్ట్ అవుతుంది. సో ఇది చేస్తే ఈజీగా షార్ట్ ఫామ్ లోకి వచ్చింది. సో దీన్ని కాపీ చేస్తున్నా నేను. సో కాపీ చేసి, సో ఇది ట్యాబ్ ఉంది ప్రజెంట్, నేను ఇందులో మనకు వాట్సాప్ లేదు, ట్విట్టర్ లో పంపిస్తా. ఒకసారి ట్విట్టర్ లో పంపించి, ట్విట్టర్ మరి లింక్ ఉందో లేదో. ఓకే, మొత్తం పైన ఇది ఈ విధంగా దీన్ని కాపీ చేసి మనం ఏం చేయాలి, సో దీన్ని టచ్ చేసి ఇట్లా కాపీ ఉంది కదా కింద, సో అది కాపీ చేసి దాన్ని మనం ఇక బయటకు వచ్చేసి మనం ఓకే రైట్. అయితే ఇంకొకటి మనకు వచ్చినటువంటి రెస్పాన్సెస్ ని కూడా మనం చూసుకోవాలి, అది కూడా ఒకసారి చూద్దాం. ఇప్పుడు మళ్ళీ ఇట్లా బ్యాక్కి వెళ్తున్నాము, ఒకసారి ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనం రెస్పాన్సెస్ ని చూడాలనుకుంటే మళ్ళీ కొత్త ఫామ్ వచ్చింది. సో ఇట్లా ఒకవేళ మనం ఫామ్ అక్కడ నుంచి మిస్ అయింది అనుకోండి, ఇట్లా జీమెయిల్ అని టైప్ చేసి క్రోమ్ లోకి వస్తే ఇక్కడ మనకు లాగిన్ అయినటువంటిది కనిపిస్తుంది. సో దీనిపైన టచ్ చేయొచ్చు మనం. సో ఇక్కడ ఈ పక్కన ఈ డాట్స్ ఉన్నాయి కదా, చుక్కలు, ఈ డాట్స్ పైన మనం టచ్ చేయాలి. సో టచ్ చేస్తే ఈ 9 డాట్స్ ఉన్నాయి కదా, ఇట్లా టచ్ చేస్తే మనకి ఇందులో ఫామ్స్ అనేది వస్తుంది. ఇట్లా కింద ఈ ఫామ్స్ లోకి వెళ్ళాలి. వెళ్తే ఇంతకుముందు మనం క్రియేట్ చేసిన అవన్నీ కూడా మనకి ఇక్కడ ఫామ్స్ అనేది కనిపిస్తుంది. ఒకసారి ఇక్కడ చూడొచ్చు, రీసెంట్ ఫామ్స్ అని ఉంది కదా ఇక్కడ. సో దీన్ని మనం టచ్ చేయాలి. టచ్ చేస్తే మనకి ఇంతకుముందు క్రియేట్ చేసిన ఫామ్స్ అన్ని ఈ విధంగా మనం ఫామ్స్ లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు.
కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుంది, అందుకే ఇది తిరుగుతుంది. అంజనేయులు సార్, అంజనేయులు సార్ వాయిస్ వినిపిస్తుందా సార్? ఓకే ఓకే రైట్. కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఇది బ్యాక్ వచ్చేసింది అది. You are unmuted. నేను మొబైల్ నుంచి కనెక్ట్ అవుతా సార్ ఒకసారి. రైట్ సార్, మన మొబైల్లో వస్తుంది సార్, ఒకసారి నేను మొబైల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సార్ స్క్రీన్ కనిపిస్తుందా సార్, మొబైల్ స్క్రీన్? ఓకే ఓకే కనిపిస్తుంది. ఓకే రైట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రెస్పాన్సెస్ అని ఉంది కదా, ఇక్కడ క్వశ్చన్స్ పక్కల రెస్పాన్సెస్ అని ఉంది కదా. సో ఇక్కడ మీరు పరిశీలించవచ్చు, క్వశ్చన్స్ పక్కన రెస్పాన్సెస్ అని ఉంది, రెస్పాన్సెస్ అని. సో నేను ఒకటి సబ్మిట్ చేసిన కాబట్టి ఇక్కడ మనకు ఒక రెస్పాన్సెస్ అనేది చూపిస్తుంది. సో దీన్ని మనం టచ్ చేయాలి. సో టచ్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ సమరీ సంబంధించినటువంటి హైలైట్స్ అన్ని కూడా యావరేజ్, మీడియన్, రేంజ్, దానికి సంబంధించినటువంటి డేటా అంతా కూడా మనకి ఈ విధంగా సూచిస్తుంది. సో అంటే ఎంతమంది చేసిరు, ఎంత పర్సెంటేజ్ లో వాళ్ళు కరెక్ట్ చేసిరు అనేది ఇది సమ్మరీ. తర్వాత క్వశ్చన్ వైజ్ గా ఏ విధంగా ఉందనేది ఇక్కడ మనకు చూపిస్తుంది. ఇక్కడ స్టూడెంట్ వైజ్ గా, రూల్ నెంబర్ వైజ్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఆ డేటాను మనం అనాలిసిస్ చేయొచ్చు, ఇండివిజువల్ కూడా అనాలిసిస్ చేసుకోవచ్చు దీన్ని. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఈ
సెండ్ చేసిన వాళ్ళ అన్ని డేటా ఒకే దగ్గర ఏ విధంగా ఇంకొకరు కూడా సెండ్ చేద్దాం ఒకసారి మనము. సో ఇక్కడికి వెళ్తా నేను, ఈ ఐకాన్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి మళ్ళీ నేను సెండ్ చేస్తున్నాను. సో నేము తర్వాత రూల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ 842ను సంఖ్యా రూపంలో రాయమంటున్నారు కదా. ఒకట్ల స్థానంలో 6, వందల స్థానంలో 4, పదుల స్థానంలో 2 ఉంటే 426. గత 220 యొక్క విస్తరణ రూపం 200 ప్లస్ 30 ప్లస్ 8 609 ఈ సంక్షిప్త రూపం. సరైన వాటి జతపరచండి. 1 అంకె సంఖ్య, 2 అంకెల సంఖ్యలు, 3 అంకెల సంఖ్యలు. చేసిన తర్వాత నేను సబ్మిట్ కొడుతున్నాను. సో ఇప్పుడు మనకు రెస్పాన్సెస్ దగ్గర 2 ఉంటాయి, ఒకసారి చూద్దాం అది. సో ఇక్కడ కూడా వ్యూ స్కోర్ చూడొచ్చు. 7/7 అన్ని కరెక్ట్ ఉన్నాయి చూడండి. క్వశ్చన్ పేపర్ అన్ని కరెక్టే ఉన్నాయి. అంటే 7 మార్కులకు 7 పాయింట్స్ కి 7 మార్కులు రావడం జరిగింది. సో ఇది మనకు స్టూడెంట్స్ కి అయితే ఈ విధంగా ఉంటది. సో మీరు ఎప్పుడైతే వాట్సాప్ గ్రూప్ లో సెండ్ చేస్తారో, ఆ సెండ్ చేసిన లింక్ ని వాళ్ళు ఓపెన్ చేస్తే ఇట్లా మనకు ఈ ఫామ్ వస్తుంది. ఆ ఫామ్ ని స్టూడెంట్స్ ఆ విధంగా మనకు ఫిల్అప్ చేస్తారు. సో ఫిల్అప్ చేసిన తర్వాత మళ్ళీ మనకు డాటా అనేది ఇక్కడ వస్తుంది. బ్యాక్ వస్తున్నాను. ఓకే రైట్. ఇక్కడ చూడండి మీరు రెస్పాన్సెస్ అనేవి 2 ఉన్నాయి చూడండి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఈ రెస్పాన్సెస్ చూడండి 2 ఉన్నాయి, అంటే ఇద్దరు రెస్పాండ్ అయినట్టు ఉంది. సో ఇప్పుడు నేను దాన్ని టచ్ చేస్తున్నా. టచ్ చేస్తే ఇక్కడ మీరు పరిశీలించవచ్చు ఏ విధంగా వాటి డాటా అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది. వాళ్ళకి సంబంధించి 1వ వాళ్ళది, 2వ వాళ్ళకి సంబంధించిన డాటా చూడండి. ఇది ఇంతకుముందు 1వ వాళ్ళ డాటా ఉంది, 2వ వాళ్ళ డాటా ఉంది. సో ఇట్లా మనం డిఫరెంట్ గా చూసుకోవచ్చు వాళ్ళ డాటాను ఏ విధంగా వాళ్ళు చేసిరు అనేది. ఇది సమ్మరీ. క్వశ్చన్ వైజ్ గా చూడొచ్చు. నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ వైజ్ గా, అంటే ఏ స్టూడెంట్ అంటే స్టూడెంట్ వైజ్ గా ఇక్కడ మనకు ఇగో గౌతమ్ సంబంధించి ఇక్కడ వచ్చింది. రూల్ నెంబర్ వారిగా అంటే ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వచ్చు మనం. ఇక్కడ క్వశ్చన్ వారిగా ఇక్కడ మనకు ఫీడ్బ్యాక్ అనేది ఉంది. సో ఈ విధంగా మనము అనాలిసిస్ అనేది చేసుకోవచ్చు వచ్చినటువంటి ఫామ్ ద్వారా. సో ఈ విధంగా మనకు క్వశ్చన్ సంబంధించినటువంటి ఇండివిజువల్ కూడా మనం చెక్ చేయొచ్చు. అంటే 2 of 2 అంటే 2వ వ్యక్తి అంటే గౌతమ్ సంబంధించినటువంటి డాటా ఉంది. 1 of 2 అంటే 1వ వ్యక్తికి సంబంధించి వెంకట్ సంబంధించినటువంటి డాటా ఇక్కడ కనిపిస్తుంది. సో ఇదంతా ఒక షీట్ లో కూడా చూడొచ్చు మనం. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఈ షీట్ ఉంది కదా పక్కన. సో దీన్ని టచ్ చేయండి. దీన్ని టచ్ చేస్తే మనకు క్రియేటివ్ న్యూ స్ప్రెడ్ షీట్ అని వస్తుంది. సో దాన్ని టచ్ చేసి లేదంటే సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ స్ప్రెడ్ షీట్ అని కూడా ఉంటుంది. సో అదేంటంటే ఆల్రెడీ ఇంతకుముందు ఏదైనా ఉంటే గినా దాన్ని మనము ఈ డాటాను అక్కడ ఇన్సర్ట్ చేయొచ్చు. లేదు కొత్తది అనుకుంటే గినా క్రియేటివ్ న్యూ స్ప్రెడ్ షీట్ తీసుకొని ఇక్కడ క్రియేట్ అని ఉంది కదా, సో దీనిపైన టచ్ చేయాలి. సో టచ్ చేస్తే మనకు స్ప్రెడ్ షీట్ అనేది ఓపెన్ అయితే చూడండి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ విధంగా మనకు గూగుల్ షీట్ లో మనకు ఓపెన్ అవుతుంది. ఒకసారి ఇక్కడ చూడొచ్చు మీరు. అడుగుతుంది చూడొచ్చు. ఇక్కడ మీరు షీట్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. ఇక మీరు టైం స్టాంప్ అంటే వాళ్ళు ఎప్పుడు ఏ టైంకి మనకు ఈ అంటే ఎగ్జామ్ కానీ ఈ ఫామ్ కానీ వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యారు అనేది ఇక్కడ ఫస్ట్ క్యాండిడేట్ ఈ టైంకి స్కోరు 6/7 అంటే 7కి 6 వచ్చినాయి. స్టూడెంట్ నేము, వాళ్ళ రోల్ నెంబరు, వాళ్ళు ఏ క్వశ్చన్ కి ఏ ఆన్సర్ పెట్టారు అనేది ఇక్కడ మనకు క్లియర్ గా రావడం జరిగింది ఇక్కడ. సో నెక్స్ట్ 2వ స్టూడెంట్ కూడా ఏ టైంకి రెస్పాండ్ అయ్యిండు, స్కోరు 7/7 వచ్చింది. స్టూడెంట్ నేము, రోల్ నెంబరు, అతను పెట్టినటువంటి ఆన్సర్స్ అన్ని కూడా ఇక్కడ మనము
చూసుకోవచ్చు. అంటే జస్ట్ మనం ఈ ఫామ్ ని వాళ్ళకు పంపించి వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గరనే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. మనం మన మొబైల్లో వాళ్ళకి ఎన్ని మార్కులు వస్తున్నాయి, ఎవరు ఏ విధంగా చేస్తున్నారు అనేది క్లియర్ గా మనము తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా మనము ఈ యొక్క వర్క్ షీట్స్ ని గూగుల్ ఫామ్స్ గా కన్వర్ట్ చేసి ఓకే రైట్ సార్. మనకు చిన్న చిన్న కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ అనేది మధ్యన రావడం వల్ల కొంత డిస్టర్బెన్స్ అయింది. సో ఓవరాల్ గా మొత్తం పైన ఈ విధంగా మనము ఒక వర్క్ షీట్ ని గూగుల్ ఫామ్ లోకి క్రియేట్ చేసి దీన్ని మనము ఆ లింక్ ని వాట్సాప్ ద్వారా విద్యార్థులకు పంపించి వాళ్ళు దాంతో ఇంటరాక్ట్ అయిన తర్వాత అది ఫిలప్ చేసిన తర్వాత వాళ్ళకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది మన మొబైల్ నుంచే వాళ్ళు కరెక్ట్ చేసిరా లేదా అనేది మనము తెలుసుకోవచ్చు. సో ఇట్లా వర్క్ షీట్స్ ని పంపించచ్చు, అసైన్మెంట్ చేయొచ్చు, లేదంటే క్విజ్ రూపొందించవచ్చు, లేదంటే ఈ క్విజ్ కాకుండా ఇదే గూగుల్ ఫామ్ మనం ఇప్పుడు ఏదైతే చేసినామో అట్లే గూగుల్ ఫామ్ క్రియేట్ చేసి వేరే వాళ్ళ నుంచి డేటా కూడా సేకరించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అప్లై చేసుకోమని చెప్పామనుకోండి, లేదంటే ఇప్పుడు మన స్కూల్ డేటా పంపించాలనుకోండి. సో ఇప్పుడు మన ఎంఆర్సీలో ఒక డేటా పేజ్ క్రియేట్ చేసి అన్ని స్కూల్ డేటా అనేది ఫిలప్ చేస్తే ఆ డేటా మొత్తం ఇక్కడ స్ప్రెడ్ షీట్ లోకి వచ్చేసి మనకు డీటెయిల్స్ అనేది తెలుస్తుంది అన్నట్టు. సో ఈ విధంగా గూగుల్ ఫామ్స్ ని మనం మల్టిపుల్ గా యూజ్ చేస్తాం. సో మనకు స్టూడెంట్స్ పర్పస్ లో ఈ విధంగా మనము యూజ్ చేసుకోవచ్చు సార్. సో మరి ఈ రోజు మరి హాజరై విన్నటువంటి మేడమ్స్ కి, సార్ వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదే విధంగా అందరికీ నేను మైక్ ఆప్షన్ ఇస్తాను సార్. దీని గురించి ఏమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే మీరు రెస్పాండ్ కానీ సార్. సార్ మైక్ ఆల్రెడీ ఉంది సార్. సార్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా సార్ ఎవరికన్నా? సార్ అంజనేయ సార్ వాయిస్ వినిపిస్తుంది అన్నది? వినిపిస్తుంది సార్, క్లియర్ ఉంది. ఓకే ఓకే రైట్ సార్. ఈ రోజు శిక్షణ కార్యక్రమంలో మనం నేర్చుకున్నటువంటి వర్క్ షీట్స్ ని గూగుల్ ఫామ్ గా మార్చుకొని మనము విద్యార్థులకు ఏ విధంగా ఇంటరాక్ట్ కావచ్చు, వాళ్ళని ఏ విధంగా చెప్పినటువంటి టాపిక్ లో ఎవాల్యుయేషన్ చేయొచ్చు అనేది నేర్చుకున్నాం సార్. మీకేమైనా హాజరైనటువంటి టీచర్స్ అంటే మేడమ్స్, సార్ వాళ్ళు ఎవరైనా మీకు డౌట్స్ ఉంటే లేదంటే మీరు ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటే మాట్లాడొచ్చు సార్. మైక్ ఆప్షన్ ఉంది, మాట్లాడొచ్చు సార్ మీరు. హలో వెంకటేష్ సార్. సార్ ఇది గూగుల్ ఫామ్స్ కి గూగుల్ షీట్స్ కి డిఫరెన్స్ ఏమైనా ఉందా సార్? రెండు సేమా? గూగుల్ షీట్స్ అంటేనేమో ఓన్లీ మనము ఇప్పుడు ఎక్సెల్ ఉంది కదా మీకు, మైక్రోసాఫ్ట్ ఎంఎస్ ఆఫీస్ ఎక్సెల్ ఐడియా ఉంటే ఎక్సెల్ ఏదైతే మనము అందులో ఇచ్చినటువంటి డేటాని మనము క్యాలిక్యులేషన్ పార్ట్ కోసం యూజ్ చేస్తాం ఎక్సెల్ అనేది. ఇప్పుడు మనకు ఐటీ రిటర్న్స్ చేస్తుంటారు, తర్వాత మన సాఫ్ట్వేర్ పిఆర్సి ఫిక్సేషన్ సాఫ్ట్వేర్ ఉంది. సో వీటి కోసం ఎక్సెల్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాం. సో ఈ ఎక్సెల్ సాఫ్ట్వేర్ ఏదైతే మనకు ఎంఎస్ ఆఫీస్ లో ఉంటుందో అది ఆఫ్లైన్ లో ఉంటుంది. ఎంఎస్ ఆఫీస్ లో ఆన్లైన్ లో మనకి ఇది ఎక్సెల్ గూగుల్ షీట్ అనేది ఆన్లైన్ కోసం మనకు ఉపయోగపడుతుంది సార్. సేమ్ అందులో కూడా ఇందులో మనము ఫార్ములాస్ అప్లై చేయొచ్చు. ఫార్ములాస్ అప్లై చేసి ఇప్పుడు ఫస్ట్ సెల్ లో 2 ఉంది, సెకండ్ సెల్ లో 2 ఉంది, 2+2, థర్డ్ సెల్ లో మనం 2+2 మనం ప్లస్ ఇచ్చినాం అనుకోండి, సెల్ 1 సెల్ 2 4 వచ్చేస్తుంది. అంటే క్యాలిక్యులేషన్ పార్ట్ లాగా మనం ఉపయోగించుకోవచ్చు అంటే గూగుల్ షీట్ ని. సో అదేంటంటే ఆన్లైన్ లో కూడా ఇది ఆన్లైన్ లో ఇది షీట్ గూగుల్ షీట్ అనేది. సో ఎంఎస్ ఆఫీస్ లో ఎక్సెల్ ఏమో ఆఫ్లైన్ అది. సో అట్లా మనకు వేరియేషన్ అనేది ఉంటుంది ఈ రెండింటికి. సో ఈ ఫామ్స్ లో వచ్చినటువంటి డేటా మనకు గూగుల్ షీట్ లో స్టోర్ అవుతుంది అన్నట్టు. సో అక్కడ మనం ఎనాలిసిస్ చేసుకోవచ్చు ఏంది అనేది, దాని గురించి డీటెయిల్ గా తెలుసుకోవచ్చు మనం. రైట్ సార్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా సార్? వెల్కమ్ సార్. సార్ ఇంకెవరికైనా ఏమైనా డౌట్ ఉందా సార్ వీటికి సంబంధించి? వెంకటేష్ సార్ వినపడుతుందా? సార్ వినిపిస్తుంది సార్. వెంకటేష్ గారు, నా పేరు హరి శ్రీనివాస్ అండి. సార్
ఇప్పుడు చిన్నది చక్కగా ప్రెజెంటేషన్ ఎక్సలెంట్ ప్రెజెంటేషన్. కాకపోతే కొద్దిగా ఫాస్ట్ అయింది. ఎందుకంటే మామూలుగా దాని మీద ప్రవేశం ఉన్న వాళ్ళకు అందుకోగలుగుతారు కానీ ఏమీ లేని వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడతారు. కొద్దిగా ఫాస్ట్ అయినట్టు అనిపించింది. అయినా ఎనీహో వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషను. ఇది మనకు పాఠశాలకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు సార్. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ స్కిల్స్ మనం వెంటనే సంపాదించుకోలేం కాబట్టి అది ఎవరైనా చేసి మనకు పంపిస్తే మన పిల్లలకు వినియోగించుకోవచ్చా, అది ఒక డౌట్ సార్. ఒకటి నెంబర్ 1 ఒకటి. నెంబర్ 2 ఏంటంటే ఇది స్పెషల్గా క్వశ్చన్ పేపర్స్ పై గూగుల్ ఫామ్ అన్నారు, ఓకే బాగుంది. దీన్ని మనం మీరు ఈ ఫాంట్స్ గూగుల్ తెలుగు దాని ఫాంట్స్ దీంట్లో అడాప్ట్ చేసుకోవచ్చా? గూగుల్ తెలుగు ఫాంట్స్ అడాప్ట్ చేసుకుంటే యాక్సెప్ట్ అవుతుందా దీంట్లో? ఇది మిగతా అన్ని విషయాలు కూడా వండర్ఫుల్ ఉంది సార్. డేటా అనాలిసిస్ మనకు నీడ్ కాదు సార్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో, అది వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. అది మీరు చాలా ఎక్సలెంట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. నాకు ఇది ఒక్కటి క్లారిఫికేషన్ మాత్రం ఇవ్వండి సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ సార్. సో మీరు ఫస్ట్ చెప్పింది ఏంటంటే కొంచెం స్పీడ్ అయింది అన్నట్టుగా చెప్పడం జరిగింది సార్. సార్ ఇది కొంచెం ఏంటంటే మనము ఇంకా ఇంతకంటే తక్కువ చేస్తే ఇప్పటికే 1 అవర్ దాటిపోయింది సార్ మనం స్టార్ట్ చేసి. ఇంత స్లోగా చెప్తేనే 1 అవర్ పట్టింది. సో ఇంకా మనము చెప్పాలంటే కొంత ఇబ్బంది అయితే సార్. అందుకే ఏంటంటే దీన్ని నేను రికార్డ్ చేస్తున్నా సార్. రికార్డ్ చేసి యూట్యూబ్ లో అందుబాటులో ఉంటది. సో ఎక్కడన్నా మనకు స్పీడ్ అయింది, ఎక్కడన్నా మనకు అర్థం కాలేదు అనే సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ మీరు త్రూ యూట్యూబ్ లింక్ ద్వారా యూ కెన్ సీ అగైన్ సార్. సార్ ఇంకొకటి దీంట్లో డీటెయిల్ గా ఏమన్నా ఈ గూగుల్ ఫామ్ స్ప్రెడ్ షీట్ ఈ గురించి డీటెయిల్ గా ఇంకా స్లోగా చిన్నగా చెప్పే ఏమన్నా ఎక్కడన్నా చిన్నగా దొరుకుతుంది, ఒక పీస్ గా మనకి. ఎందుకంటే ఇప్పుడు టైం లేని వాళ్ళకు, అందుబాటులో లేని వాళ్ళకు ఉంటారు. టైం కొద్దిగా మనం దాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి, ఇది ఇంపార్టెంట్ కాబట్టి, ప్రతి స్కూల్కి టీచర్కి ఇంపార్టెంట్ కాబట్టి అది తీసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి అది ఏదన్నా మనకి ఎక్కడన్నా దొరుకుతుందా? ఇది చూస్తా సార్, ఐ విల్ ట్రై సార్. నేను సెర్చ్ చేసి అలాంటి లింక్స్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా మన గ్రూప్స్ ఉన్నాయి సార్, గ్రూప్లలో సెండ్ చేసే ప్రయత్నం చేస్తా సార్. ఇంకొకటి మీరు తెలుగు ఫాంట్స్ గురించి గూగుల్ ఫాంట్స్ సార్ అడిగింది, అంటే తెలుగు టైప్ చేయడమా ఏంది సార్ మీరు అనేది? గూగుల్ ఫాంట్ తెలుగు టైప్ చేయడం కోసం గూగుల్ తెలుగు. ఇప్పుడు తెలుగు నేను చూపించిన కదా సార్ ఎట్లా చేయాలనేది, అది చూపించారు. అది మీరు అది ఏ ఫాంటో నాకు నేను చూడలే, కానీ మనం గూగుల్ తెలుగు ఆప్షన్ తీసుకొని చేసుకోవచ్చు సార్ దాంట్లో. ఓకే ఓకే, అంటే మీరు అనేది సిస్టమ్ లో అడుగుతున్నారా సార్? సిస్టమ్ లో సార్. ఓకే ఓకే, సిస్టమ్ లో చేయొచ్చు సార్, ఎనబుల్ ఉంది అది. ఓకే రైట్ రైట్, వెరీ గుడ్ వెరీ గుడ్ సార్, చాలా వండర్ఫుల్ గా ఉంది సార్ అది. రైట్ సార్, థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. సార్ ఇంకా ఎవరైనా డౌట్స్ ఉన్నాయా సార్? ఎనీ డౌట్స్ సార్? సార్ ఏమైనా డౌట్ ఉంటే అడగండి సార్ లైవ్. మనం ఎందుకంటే ప్రత్యక్షంగా ఉన్నాం కాబట్టి మీకు ఉన్నటువంటి డౌట్ ని మీ దగ్గరనే ఉంచిపోతే అది డౌట్ గానే మిగిలిపోతుంది. సో షేర్ చేసుకుంటే మీకుండే డౌట్ ద్వారా నేను కూడా కొత్త విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే మిమ్మల్ని మళ్ళీ అడిగేది. మీరు ఏదైనా నాకు తెలియని విషయం అడిగిరు అనుకోండి, సో నేను కూడా ఇంకా నేర్చుకోవడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి మీకు మళ్ళీ అడగడం జరుగుతుంది సార్. సో కాబట్టి నేను ఈ డౌట్ అడిగితే మిగతా వాళ్ళు ఏమనుకుంటారా అని మాత్రం అనుకోవద్దు సార్. మనకు చాలా విషయాలు నేర్చుకోవడం అంటే డౌట్ తోటే మనకు నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది సార్. సో కాబట్టి ఎవరైనా డౌట్ ఉంటే అడగండి సార్, లేదంటే మనం సెషన్ క్లోజ్ చేద్దాం సార్. ఈ రోజు సెషన్ ని క్లోజ్ చేద్దాం. ఎవరైనా సార్? ఓకే రైట్ సార్, మనకు దీనికి సంబంధించి ఇంకా ఏమి డౌట్స్ ఉన్నట్టుగా అయితే అనిపించట్లేదు. సో నా రిక్వెస్ట్ ఏంటి సార్ అంటే, ప్రతి రోజు సెషన్ లో నేను చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే, మీరు చూడడంతో పాటు చూడడం ఎంత ముఖ్యమో మీరు ప్రాక్టీస్ అంతే ముఖ్యం సార్. మనము చూసి వదిలేస్తే అసలు దీనివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు సార్. మీరు చూసి ఈ రోజు మనం ఏమి నేర్చుకున్నాం అనేది ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయాలి. సో ప్రాక్టీస్ చేస్తేనే మీకు డౌట్స్ వస్తాయి, మరి ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఎంతవరకు అవగాహన అయిందనేది తెలుస్తుంది. సో ప్రాక్టీస్ చేస్తేనే మీరు అందులో పర్ఫెక్ట్ అవుతారు. అప్పుడే అది మనము మన స్కూల్లో ఇంప్లిమెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఆ విధంగా మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ ఇప్పటి వరకు జరిగినటువంటి 4 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఉపయోగించుకున్నందుకు ప్రతి ఒక్కరికి మరి అటెండ్ అయ్యి యూజ్ చేసుకుంటున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సో నెక్స్ట్ సార్ మనకు రేపు ఎల్లుండి అసలైంది జూమ్ మీటింగ్ సార్. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మన ప్రత్యక్ష బోధనకు కొంచెం దగ్గరగా ఉన్నది ఏంటంటే జూమ్ మీటింగ్. సో ఇప్పుడు మనకు టీశాట్, డిడి యాదగిరిలో వస్తున్నాయి పాఠాలు, అది డిజిటల్. అక్కడ మన మంచి సార్ వాళ్ళు, మంచి విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి సార్ వాళ్ళే మనకు చెప్పడం జరుగుతుంది.
సో అవి ఇప్పుడు వాళ్ళు టీవీల ద్వారా కానీ లేదా యూట్యూబ్ల ద్వారా కానీ చూస్తున్నారు. అయితే ఆ చూసిన క్రమంలో ఆ విద్యార్థులకు అసలు చూస్తున్నారా, చూస్తలేరా, చూస్తే ఎక్కడ డౌట్ వస్తుంది అనేది ఆ సార్ వాళ్ళు ఈ పిల్లల్ని పర్యవేక్షణ ఉండే పరిస్థితి ఉండదు. జస్ట్ వన్ వే, వాళ్ళు టీవీలో డిస్ప్లే అవుతుంది, వీళ్ళు చూస్తున్నారు. సో అట్లా కాకుండా మనము జూమ్ మీటింగ్ ద్వారా ఇట్లా ఆన్లైన్ లో వాళ్ళతోటి ఇంటరాక్ట్ అయితే ఏమవుతుందంటే, ఇప్పుడు మనం ఎట్లయితే ఉన్నామో, మీరు నేను ఏ విధంగా అయితే మనం ఫేస్ టు ఫేస్ ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నామో, సో అట్లా జూమ్ లో ఒక అవకాశం ఉంది సార్. ఫ్రీ వర్షన్ లోనే మన 40 నిమిషాల వరకు మనకు ఉంటుంది, ఒక పీరియడ్ అంతే ఉంటుంది కాబట్టి. సో 40 minutes లో ఒక 100 మెంబర్స్ రీచ్ అయ్యే విధంగా 100 మెంబర్స్ వరకు ఫ్రీ ఆప్షన్ ఉంది. సో మరి ఆ జూమ్ ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, మనం ఏ విధంగా విద్యార్థులకు పంపించాలి, ఏ విధంగా నిర్వహించాలి దానిపైన ఎల్లుండి 5th రోజు ట్రైనింగ్ ఉంటుంది సార్. వీలైనంత ఎక్కువ మంది మరి హాజరు కావాలని కోరడం జరుగుతుంది సార్. సో మరి ఈ రోజు అటెండ్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తూ, అదే విధంగా ఈ రోజు కోహోస్ట్ గా వ్యవహరించినటువంటి ఆంజనేయులు సార్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో ఈ 4వ రోజు సెషన్ ని క్లోజ్ చేస్తున్నాం సార్. అందరికీ బాయ్ సార్. మీరు ఎగ్జిట్ అయ్యండి సార్. మీరు సార్ పాటల పోటీ